పరిశుద్ధులందరూ ఎత్తబడుదురు, పరిశుద్ధులందరూ ఎత్తబడుదురు, క్రీస్తు ఎదుట నిలుచుదురు, క్రీస్తు ఎదుట నిలుచుదురు. సర్వ సంపూర్ణత క్రీస్తునందే నివసించుచున్నదని, సర్వ సంపూర్ణత క్రీస్తునందే నివసించుచున్నదని. అన్నింటిలో ప్రముఖుడు క్రీస్తని గ్రహించి తిని, అన్నింటిలో ప్రముఖుడు క్రీస్తని గ్రహించి తిని, క్రీస్తే సర్వము వాస్తవ జీవము, క్రీస్తే సర్వము వాస్తవ జీవము, పరమున మన లక్ష్యము, పరమున మన లక్ష్యము. సర్వ సంపూర్ణత క్రీస్తునందే నివసించుచున్నదని, సర్వ సంపూర్ణత క్రీస్తునందే నివసించుచున్నదని. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మంచిదండి. ఈ సమయంలో మరి దేవుని సేవకులు దగ్గరలో ఉన్నారు కనుక చివరగా లావు కుమారి గారు కీర్తన పాడి ప్రభుని స్తుతిస్తారు. దేవుని సేవకురాలు డోర్కా గారు, లావు కుమారి గారు కీర్తన పాడి ప్రభుని స్తుతిస్తారు. చివరగా మరి రావాల్సిన వారు ఈ యొక్క స్థలానికి చేరి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. హలో సింహనాద స్వరం పుస్తకంలోంచి 74వ కీర్తన పాడుకుందాం. మనమందరం ప్రభు యేసుని సువార్త చాటెదం, మరణ ఛాయలో ఉన్న వారికి శుభవార్త చాటెదం. మనమందరం ప్రభు యేసుని సువార్త చాటెదం, మరణ ఛాయలో ఉన్న వారికి శుభవార్త చాటెదం. విలువైన కార్యమిది సిలువలో జరిగినది, ఆత్మలను రక్షించే ఏకైక మార్గమిది. విలువైన కార్యమిది సిలువలో జరిగినది, ఆత్మలను రక్షించే ఏకైక మార్గమిది.
కృపావాక్కుతో ప్రభు నింపును. అననీయ లాంటి వారిని ప్రభు లేపెను. కృపావాక్కుతో ప్రభు నింపును. అననీయ లాంటి వారిని ప్రభు లేపెను. మనమందరం ప్రభు యేసుని సువార్త చాటెదం. మరణ ఛాయలో ఉన్న వారికి శుభవార్త చాటెదం. మనమందరం ప్రభు యేసుని సువార్త చాటెదం. మరణ ఛాయలో ఉన్న వారికి శుభవార్త చాటెదం. విలువైన కార్యమిది, సిలువలో జరిగినది. ఆత్మలను రక్షించే ఏకైక మార్గమిది. విలువైన కార్యమిది, సిలువలో జరిగినది. ఆత్మలను రక్షించే ఏకైక మార్గమిది. ప్రేమతో చాటెదం, వివరముగా తెలిపెదం. ఆకర్షించును ప్రభువే అందరినీ. మనమందరం ప్రభు యేసుని సువార్త చాటెదం. మరణ ఛాయలో ఉన్న వారికి శుభవార్త చాటెదం. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. ఆమేన్. మంచిదండి. దేవుని మహాకృపను బట్టి మరి గతించిన మంగళవారం మరి యొక్క సువార్త కూడుకును ఏర్పాటు చేస్తాం, ప్రారంభించాం. గతించిన వారం దేవునికి మహిమకరంగా మరి ప్రభు జరిగించారు. అలాగే ఈ వారం కూడా ప్రభు చక్కటి వాతావరణాన్ని మరి ఇలాగ వాతావరణం ఇలా ఉంటుంది అనుకోలేదు, కానీ ప్రభు మంచి వాతావరణాన్ని ఇచ్చి మరి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ చక్కగా వాక్యం వినడానికి, మరి చాలామంది బాధల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు కూడా నిజంగా ఈ స్థలానికి దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుని ప్రేమించి వచ్చారు. మరి దేవుని సేవకులు కూడా మన మధ్యకి రావడం చాలా సంతోషం. కనుక మన యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. ఇంకా దేవుని వాక్యాన్ని వినడానికి ఈ యొక్క స్థలానికి మరి ఎవరు కూడా మీ గృహాల యొద్ద ఉండకుండా ఈ యొక్క స్థలానికి చేరి రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. మరి యొక్క సమయంలో దేవుని సేవకులకు ఇచ్చే ముందు దేవుని వాక్యం నిమిత్తం మన మధ్యలో మేరీ వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనంతరం దేవుని సేవకులకి మరి వాక్యానికి మనం సమయాన్ని ఇద్దాం. మరి ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఏకీభించినట్లయితే అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన నా తండ్రి, దయగలిగిన నా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయా గత వారం నుంచి తండ్రి ఇప్పుడు వరకు నాయన నీ సజీవ రెక్కల క్రింద తండ్రి మమ్మల్ని కాచి దాచినందుకు నీకు వందనాలు పరిశుద్ధుడా. ఇదిగో తండ్రి నాయన ఈ మంగళవారం దినాన తండ్రి ఈ సువార్త కూడుకు యందు మీరు ఉండి నడిపించండి దేవా. ఇదిగో తండ్రి చేరువచ్చిన నా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎవరికి ఏ వర్తమానము కావాలో తండ్రి మీరు మాతో మాట్లాడండి దేవా. ఆయా పరలోకమందు తండ్రి మా కొరకు దాచి ఉంచిన వర్తమానాన్ని ప్రభువ దైవజనులు నాయన ఈ స్థలంలో నిలబడి ఆయా చెప్పుచుండగా తండ్రి ఆయా మానవ స్వరాన్ని తండ్రి మరుగుపరిచి దైవ స్వరంతో తండ్రి మాతోని నాతోని అందరితోని తండ్రి మీరే మాతో మాట్లాడమని అడుగుచూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను అనుగ్రహించండి నాయన. అయా ఇదిగో తండ్రి ఈ సువార్త కూడిక తండ్రి అయా తండ్రి మైక్ ద్వారా ఎంత దూరం అయితే వెళ్తుందో నాయన ప్రతి ఒక్కరిలో తండ్రి అయా తండ్రి ఉజ్జీవాన్ని తండ్రి ఈ వర్తమానం వినాలని ఆశ కలిగి ఎంతమంది అయితే నాయన కూర్చొని వింటున్నారో ప్రతి ఒక్కరి హృదయాల్లో తండ్రి నీ ఆత్మ కుమ్మరించమని అడుగుచూ ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ఈ సువార్త వెనకాల తండ్రి ఇగో తండ్రి దైవజనులు ఎంతగానో భారము కలిగి తండ్రి
అయా ఈ సువార్త కూడిక పెట్టాలనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు ప్రభువా మీరు ప్రేరేపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇగో ప్రభువా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని, సేవకుల పట్ల నీ కృపను అనుకరించమని కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామం పేరట అడుగుచూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన మరి మేరీ సిస్టర్ గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ మరి సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా మరి దేవుని సేవకులు కిరణ్ కుమార్ గారు మన మధ్యకి వచ్చారు. మనం మరి 2021లో 2 రోజులు క్రీస్తు సువార్త మహాసభలు చేసినప్పుడు 2020 మరి ప్రారంభంలో మరి దేవుని సేవకులే ఈ స్థలానికి వచ్చి దేవుని వాక్యాన్ని మనకు అందించారు. కనుక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మరి తణుకు ప్రాంతం నుండి అలాగే రామచంద్రపురం, కాకినాడ, తాళరేవి, తిప్పరాజుపాలెం 4 ప్రాంతాల్లో కూడా వారు దేవుని పని జరిగిస్తున్నారు. వారు ఈ సమయంలో వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మరి అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందరూ కూడా చప్పట్లు కొడుతూ మన దేవుని సేవకుల్ని ఆహ్వానిద్దాం. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. గత కాలం అంతా కూడా ప్రభు మనల్ని మీ మధ్యకు మరలా నేను చేరువచ్చే వరకు మమ్మను అలాగే ఇక్కడున్న స్థానిక సంఘాన్ని, ఈ స్థానిక వాడకట్టు వారందరినీ కూడా క్షేమంగా ఉంచిన ప్రభుకి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీలో ఎవరు కూడా నన్ను మర్చిపోలేదని అనుకుంటున్నాను. కొంచెం నేను ఈ మధ్యకాలంలో కొంచెం శరీరంలో ఏమైనా మార్పులు వచ్చాయి, దాన్ని బట్టి కూడా మీరు గుర్తుపట్టవలసిందే. ఇక సమయం ఆలస్యం చేయొద్దు. నా వల్ల కొంతవరకు ఆలస్యమైంది, దయతో క్షమించండి. మేము ఈ తాళరేవు ప్రాంతంలో ఒక చర్చి నిర్మాణ పనిలో కొనసాగుతూ ఉన్నాం. ప్రతిరోజు 6 గంటలకే ముగిసేది. ఈరోజు కొంచెం ఒక 40 నిమిషాలు లేట్గా ముగిసింది. ఆ పనిని ముగించుకుని మరలా ఇంటికి వెళ్ళి కొంచెం సిద్ధపాటు అయి రావడానికి కొంచెం ఆలస్యమైంది, దయతో మన్నించండి. చిన్న లేఖన భాగాన్ని చదివి మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. ఆదికాండంలో నుంచి లేఖన భాగాన్ని చదువుదాం. ఈరోజు సువార్త కూడిక అలాగే విశ్వాసులను కూడా బలపరచడానికి తగిన మాటలతో దేవుడు నన్ను సిద్ధపరిచాడు కనుక వీటిని ప్రస్తావిస్తూ ఈరోజు మనం కొన్ని సంగతులు దేవుని దగ్గర నుంచి నేర్చుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయంలో నుంచి వాక్య భాగాన్ని చదువుదాం. ఆదికాండం 4వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు చదువుదాం. 1 నుంచి 10 వచనాలు చదువుదాం. 1వ వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు చదవండి. అలా ఉత్తర ప్రత్యుత్తరంగా ఈ వాక్య భాగాన్ని మనం చదువుదాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యను కానీ యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానను. కొంతకాలమైన తరువాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. కయ్యేను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువనను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యేను అడుగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, కృప కలిగిన మా దేవ, ఈరోజు ఈ క్షణం ఎలాగూ మీ హృదయంలో ఉన్న ఆకాంక్ష నేను ఈ సమాజానికి సువార్త ప్రకటించబడాలి అని, అదే ధ్యేయంగా ఈరోజు ఈ సంఘము
ఈ కూడికను నిర్వహించి ఉండగా నాయన, ఏ తలంపులతో అయితే ఈ కూడిక సిద్ధపాటు చేయబడిందో ఆ తలంపులతో మమ్మల్ని అందరినీ నింపమని, ఇదిగో నాయన నిలబడిన నీ దాసుడు ఒట్టివాడన్న సంగతి మీరు ఎరుగుదురు గనక నీ ఆత్మచేత బలపరిచి నేను సమయాన్ని కేటాయించిన ప్రతి ఒక్కరూ కూడా నీ వాక్కుల చేత దీవించబడగలుగుటకు సహాయాన్ని దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తోత్రించి ప్రార్థించి ఈ మనవులు సమర్పించి కూడికను నీ వాక్య భాగాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరొక మారు చేరవచ్చిన ప్రియులకు స్థానిక సంఘ కాపరి గారికి ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీలో చాలామందికి ఆదికాండంలో ఉన్న ఈ తొలి అధ్యాయాలు పరిచయం ఉన్నవే. ఒక 5 సంవత్సరాల క్రితం అనుకుంటా ఓదూరు అనే ప్రాంతంలో సేవకులు కూడా తెలుసు. ఆ ప్రాంతంలో ఒక సంఘం నన్ను ఆహ్వానించినప్పుడు ప్రభు నాకు ఒక వర్తమానం ఇచ్చాడు. అదేంటంటే భావితరాలకు బలిపీఠాలు నేర్పుతున్న గుణపాఠాలు అని. భావితరాలకు బలిపీఠాలు నేర్పుతున్న గుణపాఠాలు. అప్పటి నుంచి నా దగ్గర మరలా బలిపీఠంను గురించిన వర్తమానం లేదు. మరలా ఈరోజు ఇక్కడికి రావడానికి సిద్ధపడినప్పుడు ప్రభువు అదే ఆ విషయాలతో కూడిన, అంటే నేను ఆ వర్తమానమే అనటం లేదు కానీ మరలా బలిపీఠంను గూర్చిన వర్తమానం ప్రభు నా హృదయంలో పెట్టాడు. నిజంగా మీరు ఆదికాండంలో కయ్యేను హేబేలు సందర్భాల దగ్గర మీకు ఏం కనబడుతుందనంటే, కయ్యేను హేబేలుని ఇద్దరిని పక్కన పెడితే అక్కడ ఒక బలిపీఠం కనబడుతుంది. అదే కదా చాలా ప్రాముఖ్యమైన సంగతి. మీరు చదివిన మాటలో అక్కడ ఏమనుంది? 3వ వచనం చదువుతారా, 4వ వచనం చదువుతారా? చాలు. 2 అన్నదమ్ములు ఉన్నారు. ఆ 2 అన్నదమ్ములు కూడా బలిపీఠాల దగ్గర ఏం తీసుకొచ్చారంటే బలి అర్పణను తీసుకొచ్చారు. అవును కదా. ఈరోజు మేము ముందుకు బైబిల్లో ఉన్న ఒక 5 బలిపీఠాల గురించి చెబుతాను. ఆ 5 బలిపీఠాలు ఈరోజు మానవాళికి ఏం బోధిస్తున్నాయో మనం అర్థం చేసుకోగలిగితే అందులో రక్షణ ఉంది. ఆ రక్షణ తర్వాత కొనసాగించవలసిన స్థితిగతులు ఉన్నాయి. ఆ స్థితిగతుల ద్వారా మనం దేవుని ప్రత్యక్షత మన జీవితాల్లో ఎలా కలుగుతుంది అనే ఒక అన్వేషణ నీకుంటే, లేదా దేవుడు నన్ను కరుణిస్తాడా, దేవుడు నా పట్ల దయగలిగి ఉన్నాడా లేదా అనే విషయాలు నీకు తెలియాలనంటే ఈ 5 విషయాల ద్వారా మనం అసలు దేవుడు మన పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఏం కోరుకుంటున్నాడు, ఒక మనిషిని ఎలా రక్షించబోతున్నాడు, ఈ సంగతులన్నీ కూడా మనం ఈ బలిపీఠాల ద్వారా తెలుసుకోవచ్చు. నేను 5 బలిపీఠాలు అన్నాను కదా. 5 బలిపీఠాలు కట్టిన 5గురు వ్యక్తులు కూడా వేరు. 1 కయ్యేను హేబేలు దగ్గర ఉంటే, 2 నోవాహు దగ్గర ఉంది, 3 అబ్రహాము దగ్గర ఉంది, 4వది బిలాము దగ్గర ఉంది, 5వది ఏలియా దగ్గర ఉంది. ఈ 5 బలిపీఠాలని పరిశీలించి కొన్ని సంగతులు మనం తెలుసుకోవచ్చు. ఆ సంగతులు ఒకవేళ నీ హృదయాల్లో ఉంటే గనక మీ విశ్వాస జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా సంతోషించే విధంగానే మనం ముందుకు కొనసాగుతాం. ఎవరైనా నిజంగా దేవుడు నా పట్ల ఏ రీతిగా ఉన్నాడని తెలుసుకోవాలి అని అంటే ఈ సంగతులన్నీ కూడా జాగ్రత్తగా వినాలని నేను మొదటిగా తెలియపరుస్తూ ఉన్నాను. ఇక్కడ కయ్యేను హేబేలు దగ్గర ఉన్న బలిపీఠానికి నేను ఒక పేరు పెడతాను. ఆ పేరు ఏంటనంటే అది రక్షణ బలిపీఠం. ఈ బలిపీఠాన్ని బట్టే కదా ఒక విషయాన్ని వాళ్ళు డిక్లేర్ చేశారు. ఎవరు అంగీకరించబడ్డారు, ఎవరు తృణీకరించబడ్డారు? హేబేలు అంగీకరించబడ్డాడు, కయ్యేను తృణీకరించబడ్డాడు. ఎందుకు హేబేలు అంగీకరించబడ్డాడు, కయ్యేను తృణీకరించబడ్డాడు? చాలామంది దీన్ని సరిగా అవగాహన చేసుకోక చాలా సాంగ్స్లో ఎలా దాన్ని కనపరిచారనంటే, కయ్యేను అర్పణ తీసుకొచ్చాడు. ఆ అర్పణ తీసుకొచ్చేటప్పుడు అతను 2 తట్టలు పక్కపక్కనే పెట్టుకున్నాడు. ఒకటి దేవునికి ఇచ్చేది, ఒకటి తను వాడుకునేది. అప్పుడు ఏమనుకున్నాడనంటే దేవునికి ఇచ్చే దాంట్లో ఎంత ఎక్కువ ఎందుకు ఇవ్వడం అని 2 దోసులు ధాన్యం తీసుకుని తన దాంట్లో వేసుకున్నాడు. ఇది కయ్యేను చేసిన తప్పు అన్నట్టుగా చిత్రీకరించిన వాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ ఎప్పుడు అలా చెప్పలేదు. నేను అడుగుతాను, వాళ్ళు వ్యక్తులను బట్టి అంగీకరించబడ్డారా, అర్పణను బట్టి అంగీకరించబడ్డారా? దేన్ని బట్టి అంగీకరించబడ్డారా? కానీ ప్రజలు ఏమనుకుంటారో తెలుసా? వాళ్ళు వ్యక్తులను బట్టి అంగీకరించబడ్డారని. మనం అర్పణను బట్టి అంగీకరించబడ్డారని కేవలం నోటి మాటతో చెప్పడం కాదు, కానీ అది లేఖనమే చెప్పింది. మీరు చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనికి రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చదవండి.
విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ శ్రేష్టమైనది ఏంటి? వ్యక్త అర్పణ ఏంటి? శ్రేష్టమైనది ఏంటి? అక్కడ ఏమనుంది? శ్రేష్టమైన దానిని అర్పించాడు గనక ఎవరు అంగీకరించబడ్డారు? హేబేలు అంగీకరించబడ్డాడు. ఈరోజు ఒకటి అర్థం చేసుకోండి, మనిషి దేవుని చేత అంగీకరించబడాలి అని అంటే దేవుడు అంగీకరించే శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి దేవుని దగ్గర మనం పెట్టాలి. నేను ఇలా అడుగుతాను, చాలామంది ప్రజలు దేవుని దగ్గర దయ పొందుకోవడానికి వాళ్ళ సామర్థ్యాన్ని పెట్టడానికి ప్రయత్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా? చాలామంది కుటుంబాలు కట్టుకోవడానికి భార్యాభర్తలు ఇద్దరు దేని మీద ఆధారపడతారు అనుకుంటున్నారు? సామర్థ్యం మీద. అవునా? ఒకరోజు హైదరాబాద్లో వివాహం జరుగుతుంటే వర్తమానం ఇవ్వడానికి అవకాశం దొరికినప్పుడు ప్రభు నా హృదయంలో అలా ఉంచాడు. ఏమనంటే, బైబిల్ ఎప్పుడు కూడా ఇద్దరిద్దరిని గురించి చెప్పింది. కయ్యేను, దావీదుకి ఆపోజిట్ ఎవరు? సౌలు మహారాజు. పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి. యాకోబు, యాషావు. బైబిల్ ఎప్పుడు ఇద్దరిద్దరిని గురించి చెప్పింది. మీరు చూడండి, ఒకళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు, ఒకరు విజయాన్ని పొందుకున్నారు. వీళ్ళ జీవితాలను చూడగలిగితే మీరు బాగా పరిశీలిస్తే ఒకళ్ళు సామర్థ్యాన్ని నమ్మారు, ఒకరు దేవుని యందు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచిన వారు రక్షించబడ్డారు, సామర్థ్యాన్ని నమ్మిన వారు మీరు బాగా పరిశీలించండి. కయ్యేను హేబేలులో ఎవరు సామర్థ్యాన్ని నమ్మారు? కయ్యేను సామర్థ్యాన్ని నమ్మాడు. తన పొలము పంటలోనిది తీసుకొచ్చి దేవుని మెప్పించాలి అని అనుకున్నాడు. మీరు చూడండి, పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతిలో ఎవరు సామర్థ్యాన్ని నమ్మారు? భక్షకారుల అధిపతి. ఎందుకనంటే తన నెత్తి మీద ఉన్న గంపలు ఏమున్నాయనట? రకరకాల పిండి వంటలు. ఇవి సామర్థ్యంతో తయారు చేయబడినవా, లేకపోతే వాటికి అవే తయారైపోతాయా? సామర్థ్యంతోనే. కానీ ఆ రెండవ వ్యక్తి ఏం చేశాడు? కేవలం ద్రాక్షారసాన్ని మాత్రం రాజు దగ్గరికి తీసుకువెళ్ళాడు. కాబట్టి బైబిల్ అంతా ఇద్దరిద్దరిని గురించి చెబుతూ ఆ ఇద్దరిద్దరిలో ఒకరు రక్షించబడడానికి, ఒకరు ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం ఏంటనంటే, ఒకరు సామర్థ్యంతో దేవుని దగ్గరికి వచ్చారు, ఇంకొకరు దేవుడు ఆల్రెడీ సిద్ధపాటు చేసిన దానిని పొందుకుని దానికి సూచనగా ఉన్న దాన్ని పట్టుకుని దేవుని దగ్గరికి వచ్చారు. ఈరోజు నేను నిజంగా చెప్తున్నాను, ప్రపంచం అంతా కూడా దేవుణ్ణి మెప్పించడానికి, ఆ మహాశక్తి అయిన దేవుణ్ణి దర్శనం పొందుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఏంటంటే వారి సామర్థ్యం ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. నేను ఇలా చెప్తాను, భూమి మీద పుడుతున్న ప్రతి నరుడు కూడా వాని సామర్థ్యం ద్వారా ఎప్పటికీ దేవుని దగ్గరికి చేరుకోలేడు. ఎందుకు చేరుకోలేడు అని అంటే, మనిషి పుట్టడంతోనే తన జీవితంలో పాపం అనే స్థితి కలిగి ఉండగా ఆ పాపాన్ని పోగొట్టుకోకుండా ఎప్పటికీ దేవుని దగ్గరికి చేరలేడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమనంటే, నీ నీతి క్రియలు నా దృష్టికి మురికి గుడ్డల్లా ఉన్నాయని. దేవుడు చెప్పింది ఏంటి? నీ చెడ్డ పనులు నా దృష్టికి మురికి గుడ్డల్లా ఉన్నాయన్నాడా? నీతి క్రియలు అని అన్నాడు. ఎందుకనంటే మనం ఆల్రెడీ మన హృదయంలో పాపం అనే స్థితి కలిగి ఉన్నాం కనుక. అది కలిగి ఉండగా మనం ఏం చేసినా కూడా దేవుని దృష్టికి మంచిగా ఉంటుందా, చెడ్డగా ఉంటుందా? ఇప్పుడు ఒక మాసిపోయిన మసిగుడ్డ ఉంది, దాంతో మీరు అందమైన టైల్స్ అన్నింటినీ తుడిచేశారు, ఎలా ఉంటుంది? మళ్ళీ తుడిచారు రెండవసారి, అప్పుడు ఎలా ఉంటుంది? మూడోసారి తుడిచారు, అప్పుడు ఎలా ఉంటుంది? ఎన్నిసార్లు తుడిచినా ఒకేలా ఉంటుంది. ఎందుకనంటే ముందు ఆ గుడ్డ శుభ్రం చేయకుండా నువ్వు తొడవబడుతున్న ప్రదేశం శుభ్రంగా మారదు. దేవుడు చెబుతున్నది కూడా ఏంటనంటే, నువ్వు ముందు రక్షణ పొందకుండా నువ్వు ఆ రక్షించబడిన జీవితాన్ని జీవించలేవు. ఒకరోజు తాళరేవులో ప్రభు వర్తమానం ఇస్తూ ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పాడు ప్రకటన గ్రంథంలో నుంచి. అదేంటనంటే, ఈరోజు ప్రజలు ఎందుకు రక్షణ పొందుకోలేకపోతున్నారనంటే వారి మంచితనం వారికి అడ్డొస్తుంది. అవునా? వారి మంచితనం ఏంటి? వాళ్ళు అనుకుంటున్నారు చిన్న చిన్న మంచి పనులు ఏదో చేస్తారు, వాళ్ళు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అంటే, నేను చాలా మంచోణ్ణి. బైబిల్లో ఒక మాట ఉంటుంది తెలుసా? నువ్వు వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేవు. ఈరోజు చాలామంది భక్తులు ఇలాగే ఉన్నారు. ఎలా ఉన్నారు? వాళ్ళు మంచితనం పరలోకానికి సరిపోదు, వాళ్ళ చెడ్డతనం నరకానికి సరిపోదు అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. అందుకనే వాళ్ళకి
అయ్యా నీ సామర్థ్యం ద్వారా నువ్వు రక్షించబడలేవు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు రక్షించబడతావు అనే ఆ సువార్త ఎందుకు వాళ్ళకి అంగీకారంగా లేదనంటే వాళ్ళు ఆల్రెడీ మంచివాళ్ళు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు దానాలు చేస్తారు, ధర్మాలు చేస్తారు. ఇవన్నీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను ఆల్రెడీ మంచివాడిని, ఇంకొంచెం మంచి పనులు చేస్తే ఏమవుతాను, ఇంకా మంచివాడిని అయి దేవుడు నన్ను రక్షించేటట్టుగా మారిపోతాను అని. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ మంచితనం వాళ్ళు చూసుకున్నప్పుడు వాళ్ళ మంచితనం పరలోకానికి సరిపోవట్లేదు. పోనీ ఆ మంచితనం ద్వారా పరలోకం వెళ్ళిపోతారా అంటే దానికి సరిపోవట్లేదు అది. పోనీ వాళ్ళు చెడ్డదారం ద్వారా నరకానికి వెళ్తారా అంటే అంత చెడ్డోళ్ళు కూడా కానట్టుగా జీవిస్తున్నారు. ఇటువంటి వ్యక్తులకి సువార్త చెప్పడం చాలా కష్టం. ఎందుకనంటే వారు దాన్ని నమ్మరు. వాళ్ళు మంచివాళ్ళు కాదా అనంటే అది కూడా లేదు, చెడ్డోళ్ళు కాదా అనంటే ఇది కూడా లేదు. వాళ్ళు ఎలా ఉన్నారు, నులివెచ్చగా ఉన్నారు. ఇటువంటి వారిని దేవుడు ఇలా అన్నాడు, నేను నా నోట నుండి మిమ్మల్ని ఉమ్మివేయాలని అనుకుంటున్నాను. ఎందుకనంటే వాళ్ళు పూర్తిగా బయటపడట్లేదు, అలాగని పూర్తిగా మంచిగా కూడా జీవించట్లేదు. ప్రపంచంలో ఎలాంటి చెట్టు ఎక్కడన్నా ఉందా, సగం మంచి పళ్ళు సగం చెడ్డ పళ్ళు కాసి చెట్టు ఎక్కడన్నా ఉందా? ప్రపంచం సంగతి వదిలేయండి, మీ ప్రాంతంలో ఉందా? కాబట్టి ఇది వేసవకాలం అంతా మంచి కాయలు కాస్తుంది, శీతాకాలం అంతా చెడ్డకాయలు కాస్తుంది అనే చెట్టు ఎక్కడన్నా ఉంటుందా? మరి మనిషి మాత్రం ఎలా చెప్తున్నాడు, వీడు అప్పుడప్పుడు మంచోడండి, వీడు అప్పుడప్పుడు చెడ్డోడండి. అయితే వాడు మంచిగానన్నా ఉంటాడు, లేకపోతే చెడ్డగానన్నా ఉంటాడు. కానీ మనిషి గురించి మాత్రం ఏం చెప్తున్నారు ప్రజలు, వీడు కొద్ది రోజులు మంచిగా ఉంటాడండి, కొద్ది రోజులు. అదంతా ఒక మాయ. నిజానికి మనిషి, దేవుడు చెప్తున్నాడు, నరుల హృదయాలోచన ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. కయ్యేను దేవుని దగ్గరికి ఎలా వచ్చాడనంటే తన మంచితనం ద్వారా రక్షణ పొందుకోవడానికని వచ్చాడు. కానీ హేబేలు ఎలా వచ్చాడనంటే అప్పటికే యేసుక్రీస్తు సూచనగా ఉన్న గొర్రెపిల్లను పట్టుకుని ఆయన వచ్చాడు. కయ్యేనికి హేబేలుకి ఉన్న తేడానంటే హేబేలు తన సామర్థ్యం మీద తను ఆధారపడలేదు, తన గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల నుంచి వచ్చిన రక్తం, ఆ బలిపీఠం మీద ఆధారపడ్డాడు. కానీ కయ్యేను మాత్రం సామర్థ్యం, తన పంట పొలంలో నుంచి తెచ్చిన స్థితి మీద ఆధారపడ్డాడు. అందుకని కయ్యేను తృణీకరించబడ్డాడు, హేబేలు అంగీకరించబడ్డాడు. ఈ బలిపీఠం ఏం చెప్తుందనంటే ఒక మనిషి రక్షణ పొందుకోవాలి అనంటే ఒక మనిషి రక్షణ పొందుకోవాలనంటే ఎవరి మీద ఆధారపడాలి? ఆయన సిద్ధపాటు చేసిన గొర్రెపిల్ల మీద ఆధారపడితే మాత్రమే మనిషి రక్షణ పొందుకోగలడు. మనిషి ఇంక ఏ విధంగా కూడా తను చేసుకున్న సత్కార్యాల వల్ల, లేకపోతే తను చేస్తున్న దానాల వల్ల, ధర్మాల వల్ల, లేదా తను చేస్తున్న మంచి పనుల వల్ల ఆ మంచి ఎప్పటికీ కూడా తను రక్షించేంత గొప్పదైతే మాత్రం కాదు. నేను ఒకటి అడుగుతాను, చెప్పండి, మన మంచి ఎప్పుడు దాకా పనికొస్తుంది? మనం బాగున్నంతసేపు. ఒకవేళ ప్రపంచం అంతా కూడా కరువులోకి వెళ్ళిపోయి మన దగ్గర కొంచెమే ఉందనుకోండి, మనం మంచి వాళ్ళంగా కనపడగలమా? మనం దాతృత్వం కలిగిన వారంగా కనపడగలమా? అంటే మన మంచికి ఏం సపోర్ట్ చేయాలి? ప్రపంచం అంతా సపోర్ట్ చేయాలి. నేను అడుగుతాను, మంచివాడు ఎప్పుడైనా మంచివాడుగానే ఉండాలి కదా. కానీ పరిస్థితులు మారిపోతే మనం ఎందుకు మారిపోతున్నాం? అవునా? కరోనా కాలంలో చాలా మందికి తెలిసింది కదా ఎవరెవరు నిజమైన బంధువులు, ఎవరెవరు దూర బంధువులు అన్న సంగతులు నిజంగా తెలిసాయో తెలియలేదా? ఎందుకు? మన అన్నవారే మనవారో కాదో అది తెలియపరిచింది. ఎందుకనంటే నిజంగా భార్యాభర్తల మధ్య బంధం ఎంత స్ట్రాంగ్గా ఉందో తెలియపరిచిన సంఘటనలు కూడా మనం చూసాం. కాబట్టి పరిస్థితులు మారిపోతే మనిషి స్థితిగతులు కూడా మారిపోతాయి. ఈ మొదటి బలిపీఠం ఏం చెప్తుందనంటే ఒక మనిషి రక్షణ అనేది సామర్థ్యం మీద ఆధారపడి లేదు, తను చేసుకుంటున్న పనుల మీద ఆధారపడలేదు. నేను ఒక వాస్తవం అడుగుతాను, చెప్పండి, నిజానికి ఆలోచిస్తే ఎవరి అర్పణలో కష్టం కనబడుతుంది? కయ్యేను అర్పణలు. ఎందుకు? ఏం తెచ్చాడు? పంట పొలం అని అంటే సామాన్యంగా వచ్చేస్తుంది. అది ముందు దుక్కు దున్నాలి, దాన్ని సరిచేయాలి, దాని విత్తనాలు జల్లాలి, దాన్ని బాగు చేయాలి, అది మరలా కోసి అది నూర్చి చేతికి రావడం అంటే చాలా కష్టం కదా. కానీ కయ్యేనుకి తెలియంది ఏంటనంటే అప్పటికే దేవుడు నేలనంతటిని కూడా ఏం చేశాడు? శపించాడు. శపించిన దానిలో నుంచి దేవుని దగ్గరికి శ్రేష్టమైనది మనం ఎప్పటికీ తీసుకురాలేం. అలాగైతే ఇంకొక మాట చెప్తాను, ఈ దేహం కూడా మనలో కూడా ఏమి నియమం ఉందని చెప్పింది రోమపత్రిక 7వ అధ్యాయంలో. మనిషి ప్రతి ఒక్కరిలో కూడా పాప నియమం ఉందని బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా నాలో పాప నియమం లేదండి, నేను చాలా మంచోడిని అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అలా అయితే ఒకటి అడుగుతాను, చెప్పండి, మీరు ఒకవేళ స్వతహాగా మీలో పాప నియమం అనేది లేకపోతే మీరు అనుకున్న మంచి మీరు చేయగలుగుతున్నారా? అది కూడా రోమపత్రిక 7వ అధ్యాయమే చెప్పింది. ఏమని చెప్పింది? మంచి చేయాలన్న కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నా వల్ల
కావటం లేదు. అప్పుడప్పుడు మీకు అనిపిస్తుంది కదా, ఎందుకు నేను ఈ పని చేశాను, ఎందుకు నేను ఇలా ఉన్నాను. అప్పుడప్పుడు కొంతమంది ఈ వ్యసనాలకు బానిసైన వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు ఏదో ఎందుకు మీరు ఇలా ఉంటున్నారు, ఒకసారి పిల్లల్ని చూడండి, వాళ్ళ స్థితిగతులు చూడండి, వాళ్ళ భవిష్యత్తు చూడండి అని అంటే వాళ్ళు కూడా పశ్చాత్తాపం చెంది అమ్మా రేపు పొద్దు నుంచి నేను ఇంక ఈ స్థితిలో ఉండను అని చెప్తారు. మళ్ళీ 2-3 రోజులు బాగానే ఉంటారు, మరలా అదే పరిస్థితిలో ఇంటికి వస్తారు. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఈ వ్యక్తి ఇంకా మారడు అని. మరి నిజానికి 2-3 రోజుల క్రితం నేను మారతానని చెప్పాడు కదా. కానీ లోపల ఉన్న ఈ పాప నియమం ఏదైతే ఉందో అది మనిషిని తన మాట ప్రకారం జీవించేటట్టుగా చేయదు. అందుకని మనకే చాలాసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇదేంటి నేను జనవరి 1 నుంచి బైబిల్ చదువుదాం అనుకున్నాను కదా, ఎందుకు చదవలేకపోతున్నాను. ఇప్పటి నుంచి అసలు ప్రతిసారి ప్రార్థనకు వద్దాం అనుకున్నాను కదా, ఎందుకు రాలేకపోతున్నాను. ప్రతి ఆదివారం మానకుండా దేవుని వాక్యాన్ని విందాం అనుకున్నాను కదా, ఎందుకు చేయలేకపోతున్నాను అంటే మంచి చేయాలన్న కోరిక మనకు ఉంది, కానీ దాన్ని చేయటం మన వల్ల కావటం లేదు. ఎందుకనంటే లోపల ఉన్న ఆ నియమము ద్వారా మనం నడిపించబడుతున్నాం కనుక నరుడి సామర్థ్యం ద్వారా ఎప్పటికీ తన సొంత రక్షణను పొందుకోలేడు. బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కొర్నేలి అనే ఒక ఆయన ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? ఇటాలీ పట్టణంలో. ఇంకా చెప్పండి. ఇంకా మా ఊర్లో ఉంటాడని అంటారేమో అనుకున్నాను. పర్వాలేదు, బాగానే చెప్పారు. ఇటాలీ పట్టణంలో ఉంది అంటే నేను అడుగుతున్న లైన్ వేరు. ఎక్కడుంటాడు? అపోస్తుల కార్యాల్లో ఉంటాడు. అవునా? పోనీ ఎన్నో అధ్యాయంలో ఉంటాడు? 10వ అధ్యాయంలో ఉంటాడు. అతని గురించి ఒక మాట రాయబడింది. ఏమనంటే అతడు దానాలు చేసేవాడు, బహుధర్మకర్త, తన ఇంటిల్లి పాదితో కూడా భయభక్తులు కలిగిన వాడు. నేను అడుగుతాను, ఇలాంటి వ్యక్తికి అసలు రక్షణ అవసరమా? చాలా మంచోడు కదా, కానీ ఎందుకు పేతుర్ని కొర్నేలింటికి పంపించాడు? కొర్నేలితో మనం పోల్చుకుంటే మనం ఇంకా చాలా తక్కువగానే ఉంటాం. కొర్నేలు అలా ఉన్నాడనంట, దానకర్ణుడు, మంచివాడు, సహాయం చేసేవాడు, తన ఇంటి వారితో సహా, ఇది ఇంకా గొప్పది, తన ఇంటి వారితో సహా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. మనం ఏమనుకుంటే ఇలాంటి వ్యక్తికి ఇంకా రక్షణ అవసరమే లేదని అనుకుంటాం. కానీ దేవుడు అలాంటి వ్యక్తి ఇంటికి ఎవరిని పంపించాడో తెలుసా? పేతురుని పంపించాడు. ఎందుకనంటే తన మంచితనం వల్ల ఎప్పటికీ తన రక్షణ పొందుకోలేడు అన్న సంగతిని దేవుడు ఎరుగుదుడు గనక. పేతురెల్లి ఏం చెప్పాడు? పేతురెల్లి చెప్పిన మాట ఏంటనంటే, ఒక్కసారి ఆ మాట చదువుతారా? ఆ పదాన్ని చదవండి చాలు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 43వ వచనం చదవండి. 10వ అధ్యాయం అంతా ఈ విషయాలన్నీ ఉన్నాయి, 43వ వచనం మాత్రం చదవండి. పేతురు ఆ ఇంటికి వెళ్ళిన ఉద్దేశాన్ని మాట్లాడుతూ చివరికి ఇలా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడనంటే, ఆయన యందు, యేసుక్రీస్తు వారి యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామమూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారని పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా ఏం చెప్పాడు కొర్నేలితో? యేసుక్రీస్తు వారి యందు ఆయన రక్తమందు విశ్వాసం ఉంచిన వాడు రక్షించబడతాడు, పాపక్షమాపణ పొందుకుంటాడు. నేను ఇలా చెప్తున్నాను. మరి అతని నీతి కార్యాలు, ధర్మకార్యాలు ఈ పాపక్షమాపణ కలిగించలేకపోయాయా? కొంతమంది ఇలా అనుకుంటారు. ఏమనంటే కొన్ని చోట్లకి వెళ్ళి ప్రజలను చూస్తే పాపం పోతుంది అనుకుంటారు. కొంతమంది ఇలా అనుకుంటారు, మేము చేస్తున్న మంచి పనుల ద్వారా పాపం పోతుంది అనుకుంటారు. మరి అలాగైతే కొర్నేలికి పోవాలి కదా, మరి కొర్నేలి ఇంటికి ఎందుకు సువార్తను పంపించాడు? కొంతమంది దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తుంటే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఏమండి మేము చాలా మంచి పనులు చేసామండి, కాబట్టి మేము ఏదో ఈ విధంగానే మేము రక్షించబడాలని అనడానికి ఏం అవసరం లేదు అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అసలు నీకంటే చాలా ఉన్నతంగా ఉన్న కొర్నేలింటికే దేవుడు ఏం పంపించాడు? పేతురుని పంపించాడు. ఎందుకనంటే యేసుక్రీస్తునందలి విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే కొర్నేలి నీ నీతి క్రియల కంటే కూడా యేసుక్రీస్తు వారి రక్తమందలి విశ్వాసం ఉంచడం ద్వారా నీకు పాపక్షమాపణ కలుగుతుంది, దేవునితో నీకు సంబంధం అనేది ఏర్పడుతుంది. ఈరోజు ప్రజలందరూ ఒక మోసంలో ఉన్నారు. వారి సామర్థ్యాన్ని నమ్ముకుంటూ, వారి కష్టాన్ని నమ్ముకుంటూ, వారేదో చేసిన మంచి పనుల ద్వారా మోక్షానికి వెళ్ళిపోతారన్న అపోహలో ఉన్నారు. అలాగైతే కొర్నేలి అందరికంటే ముందుగా వెళ్ళాలి. కానీ కొర్నేలింటికి ఎవరిని పంపించాడు? ఒక సువార్థికుడిని. ఆ సువార్థికుడు ఏం చెప్పాడు? యేసుక్రీస్తు వారి అందరి రక్తమందలి విశ్వాసం ఉంచడం ద్వారా పాపక్షమాపణ. విచిత్రం చెప్పమంటారా? ఈ పదం ఎప్పుడైతే పేతురు గారు చెప్పాడో అప్పుడు పైనుంచి పరిశుద్ధాత్ముడు వాళ్ళతో కనెక్ట్ అయిపోయాడు. మీరు చూడండి, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి ఏ పదంతో దేవుడు కనెక్ట్ అయ్యాడు?
ఆ పైన ఏం చెప్పాడు? యేసుక్రీస్తు నామమందలి విశ్వాసం ఉంచడం ద్వారా పాపక్షమాపణ కలుగుతుందని. ఆ పదం చెప్పగానే ఎవరు కనెక్ట్ అయ్యారు? పరిశుద్ధాత్ముడు. అంటే నేను ఇలా చెప్తాను, దేవునితో కనెక్షన్ అనేది మంచి పనుల ద్వారా లేదు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉంది. ఈ వాడకట్టు ప్రజలు ఎంతమంది ఈ మాటలు వింటున్నారో నాకు తెలియదు, కానీ ఒక మాట నేను సూటిగా చెప్తున్నాను. అయ్యా, నీ మంచి పనులు చేయడం నేను తప్పని చెప్పడం లేదు, కానీ దానికి శక్తి లేదు ఒక మనిషిని దేవుని దగ్గరికి తీసుకువెళ్ళడానికి. దానికి శక్తి లేదు ఒక మనిషి మోక్షంలోనికి, ఆ నిత్యరాజ్యానికి. ఈ లోకమంతా గతించిపోవడానికి సిద్ధంగా ఉంది. ఈ చివరి దినాల్లోనైనా నువ్వు మోసపోకుండా అసలు ఏ రీతిగా నేను దేవుణ్ణి చేరుకోగలననే అన్వేషణ కనుక నీకుంటే ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సామర్థ్యాన్ని దయచేసి నమ్ముకోకు. ఆ సామర్థ్యం ఎప్పటికీ నేను మోసపుచ్చేదే. మంచి చెడుల జ్ఞానం దేవుడు మనిషికి ఎందుకు వద్దు అని అనుకున్నాడనంటే ఆ జ్ఞానం ద్వారా ఎప్పటికీ దేవుణ్ణి మనిషి చేరుకోలేడు. అందుకే దేవుడు సిద్ధపాటు చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యందలి విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే పాపక్షమాపణ కలుగుతుంది. అయితే మరలా అడుగుతున్నాను, కయ్యేను హేబేలు బలిపీఠం ఏమి నేర్పిస్తుంది? రక్షణ ఎలా పొందుకోవచ్చు అన్న సంగతి. రక్షణ ఎలా పొందుకోవచ్చు? సామర్థ్యం మీద ఆధారపడా, వారి పనుల మీద ఆధారపడా, విశ్వాసం ద్వారా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనిషి రక్షించబడతాడా? ఎలా? ఈ బలిపీఠం ఏమి నేర్పింది? ఒక రక్షణ ఎలా పొందుకోవచ్చు అని. ఇంకొక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం దగ్గరికి రండి. ఆదికాండము 8వ అధ్యాయం 20 వచనం నుంచి చదవండి. 20 నుంచి 22 వచనాలు. ఆదికాండం 8వ అధ్యాయము, ఆదికాండం 8వ అధ్యాయము 20-22 వచనాలు. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ బలిపీఠం మీద దహన బలిగా అర్పించాను. ఇక్కడ ఎవరు బలిపీఠం కట్టారు? నోవాహు బలిపీఠం. ఇందాక బలిపీఠం ఎవరు కట్టారు? కయ్యేను హేబేలు. ఆ బలిపీఠంలో ఏం చూసాం మనం? రక్షణ చూసాం. ఈ బలిపీఠం ఏంటనంటే ఇది కృతజ్ఞతా బలిపీఠం. చాలామందికి రక్షణ పొందుకున్న తర్వాత ఎలా జీవించాలి అని అంటే ఈ బలిపీఠం చెప్తుంది, మనుషులు కృతజ్ఞత కలిగి. ఇక్కడ బలిపీఠం కట్టేసరికి నోవాహు దేని నుంచి తప్పించబడ్డాడు? జలప్రళయం నుంచి. అయితే ఇంకొకటి కూడా అడుగుతాను, అసలు బలిపీఠం ఎప్పుడు కట్టాలి? చాలామంది సమస్యలకు ముందు దేవుని దగ్గర చాలా బాగా ఉంటారు. సమస్యలు తీరిపోయాక, వాళ్ళకి ఏదైనా సమస్య ఉందనుకోండి, దేవునికి చాలా కనెక్ట్ అయి ఉంటారు. సమస్య తీరిపోయాక చాలా దూరం అయిపోతారు కదా. కానీ నోవాహు కట్టిన బలిపీఠం సమస్య తీరిపోయిన తర్వాతే. ఏం బలిపీఠం అది? దేవుడు నరుల నుంచి కోరుకుంటుంది ఏంటనంటే నీకు ఇచ్చిన ఉచితమైన రక్షణ పట్ల నువ్వు ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి మొదటి బలిపీఠం రక్షణ ఎలా వస్తుందో చెప్పింది. రెండో బలిపీఠం ఆ రక్షణ పొందుకున్న వ్యక్తి ఎలా జీవించాలి? కృతజ్ఞత కలిగి. చాలా మంది ఇలా అంటారు, ఏమంటే రక్షణ వచ్చేసింది కదా, మేము ఎందుకు ఇంక సన్నిధానానికి రావాలి, ఇంకెందుకు మేము ఇలా వెంబడించాలి అని అంటే నేను ఇలా అంటాను, అంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యపరుచుకోకుండా దేవుని దగ్గర ఎలా జీవించాలి? కృతజ్ఞత కలిగి. కృతజ్ఞత పరులు ఎప్పటికీ కూడా దేవుని దగ్గర నుంచి దైవ దీవెనలు పొందుకుంటారు. ఈ మాట నేను చెప్తుంది కాదు. అతను కృతజ్ఞత కలిగి బలిపీఠం కట్టాడు కదా, ఆ నెక్స్ట్ దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట చదవండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. బలిపీఠం కట్టి ఆయన బలి అర్పించిన తర్వాత ఇంపైన సువాసనను ఆగ్రానించిన దేవుడు ఏం చెప్పాడు? నేను శపించను, నేను వారిని గాయపరచను, నేను వారిని ఇబ్బంది పాలు చెయ్యను అని చెప్పాడు. కృతజ్ఞత కలిగిన వారి జీవితాల్లో, రక్షణ పొందుకున్న తర్వాత కృతజ్ఞత కలిగి దేవుణ్ణి వెంబడించి జీవించే వారి జీవితాల్లో దేవుడు ఎప్పుడూ దయగలిగిన వాడుగానే ఉంటాడు. రక్షణ పొందుకున్న తర్వాత జీవితం ఉందా లేదా? చాలామంది రక్షణ పొందుకుని ఇప్పుడు 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 20 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 30 సంవత్సరాలు అయి ఉండొచ్చు, లేదా 1 సంవత్సరం అయి ఉండొచ్చు. ఇక తర్వాత కూడా జీవించాలి కదా. ఆ జీవించేటప్పుడు కూడా ఎవరి దయ కావాలి? బైబిల్లో 2 రకాల కృపలు ఉంది. ఒకటి రక్షణ సంబంధమైన కృప, రెండవది జీవిత సంబంధమైన కృప.
రక్షణ సంబంధమైన కృప యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచడం ద్వారా కలుగుతుంది. జీవిత సంబంధమైన కృప కృతజ్ఞత కలిగి జీవించడం ద్వారా కలుగుతుంది. అవునా? కాబట్టి మనకి ఏదో పొందుకున్న తర్వాత దేవునికి దూరంగా వేరే పారిపోవడం కాదు. ఆ తర్వాత ఎలా జీవించాలి? ఆ రెండో బలిపీఠం ఏం చెప్తుంది? ఆయన కూడా ఒక ప్రళయం నుంచి రక్షించబడ్డాడు. మనం పాపం నుంచి రక్షించబడినట్టుగా ఆ రోజు సూచనగా ఆయన దేని నుంచి రక్షించబడ్డాడు? ప్రళయం నుంచి రక్షించబడ్డాడు. పాపం నుంచి రక్షించబడ్డాడు, ప్రళయం నుంచి రక్షించబడ్డాడు. వీరు ఇరువురు కూడా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. అందుకని ఆ రెండవ బలిపీఠం ఏం సూచిస్తుందనంటే అది కృతజ్ఞత బలిపీఠం. నేను నిజంగా అడుగుతాను, ఎవరి జీవితంలోనైతే పాపంతో చాలా సఫర్ అయ్యారో, ఎందుకు నేను ఇలా జీవిస్తున్నాను, ఎందుకు నా ఆలోచనలు ఇంత చెడ్డగా ఉన్నాయి, ఎందుకు నేను ఇంత వేరుగా ఆలోచిస్తున్నాను, నేను ఇంకెప్పటికీ నీతిమంతుడు కాలేనా అని సతమతం అయిపోతున్న వారి జీవితంలోనికి ఆ రక్షణ సువార్త వచ్చి అసలు యేసుక్రీస్తునందుల విశ్వాసం మూలంగా నీతిమంతులు అవుతారు అనే సువార్త తెలిసి వారి హృదయాలు తేలికయ్యాయి. చూసారా? వారు మరలా లోకంలో జీవించలేరు. వారు దేవునికి కృతజ్ఞత కలిగి ఇలా అన్నాడు ప్రభు, ఆమె అధిక పాపములు క్షమించబడినవి గనక ఆమె అధికముగా ప్రేమించును. ఆమె అధికముగా ప్రేమిస్తుంది గనక ఆమె అధిక పాపములు క్షమించబడ్డాయి. ఈ రెండిటికి ఒకటే ఫార్ములా. మన అధిక పాపములు క్షమించబడినందుకు మనం ప్రభువుని ఏం చేయాలి? అధికంగా ప్రేమించాలి. నిజంగా నాలాంటి వాడికి దేవుడు ఎలా రక్షణ ఇచ్చాడు, నాలాంటి వ్యక్తికి దేవుడు ఎలా పరలోకపు నిశ్చయతను దయచేశాడు. కాబట్టి రక్షణ పొందుకున్న తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం. ఒక అద్భుతమైన విషయం చెప్తాను, మీరు ఆలోచించండి. ఇక్కడి నుంచి మనం దేవుని దగ్గరికి వెళ్తామా? దీనికి అందరూ సందేహంగా ఉన్నారండి. వెళ్తారా వెళ్ళరా? ఇంకెవరన్నా తిరగల విసిరే వాళ్ళు రెండో వాళ్ళుగా ఉన్నారా ఏంటి? రెండో వాళ్ళుగానంటే ఒకళ్ళు ఎత్తబడ్డారంట, ఒకళ్ళు విడవబడితే ఈ ఇల్లులు ఈ పొలాలన్నీ మీవే, ఎంత కావాలితే అంత తీసుకోండి, కానీ శ్రమల కాలంలో ప్రవేశిస్తారు, జాగ్రత్త. ఎత్తబడతారు కదా, ఎత్తబడిన తర్వాత పరలోకంలో మీకుండే పని ఏంటి? ఏముంటుంది? ఇక టీచర్లు ఎవరైనా ఉన్నారా? ఆ పోస్టింగ్ ఏముండదు, బిజినెస్ పోస్టింగ్ కూడా ఉండదు, వ్యవసాయం ఉండదు. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది లైన్కి వెళ్తూ ఉంటారు కదా, అది కూడా ఉండదు. ఇంకేముండదు? పిల్లలకి స్కూల్ ఉండదు, పెద్దోళ్ళకి వంట ఉండదు, పురుషులకు పని ఉండదు. ఏముండదు తెలుసా మీకు? ఇక్కడలాగా అక్కడ కూడా ఇల్లు చక్కబెట్టేద్దాం, ఇల్లు తుడుచుకుందాం అనుకుంటున్నారా? ఏముండవు అక్కడ. ఒకటి మాత్రం కామన్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఉంటుంది అది, అక్కడ కూడా ఉంటుంది. అదేంటో తెలుసా? ఆరాధన, దేవుని స్తుతించడం. మనకున్న ఏకైక పని ఇక్కడ కూడా ఉంటుంది, అది పరలోకం వెళ్ళిన తర్వాత కూడా ఉంటుంది. కానీ ఇక్కడున్న ప్రతిదీ కూడా అక్కడ ఉండదు. ఇక్కడ మీకున్న వ్యాపకాలు, పనులు ఇవేవి కూడా పరలోకంలో ఉండవు. కానీ ఇక్కడ అక్కడ కామన్గా ఉండేది ఏంటో తెలుసా? దేవుని స్తుతించడం. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండడం అనేది చాలా గొప్ప స్థితి. దేవుడు అలాంటి వారిని కోరుకుంటున్నాడు. 10 మందిని స్వస్థపరిస్తే ఒకడు తిరిగి వచ్చాడు. ఆ తిరిగి వచ్చిన వాడితో ఏమన్నాడనంటే, 10 మంది స్వస్థత పడ్డారు కదా, ఒక్కడ మాత్రమే, ఈ అన్యుడు మాత్రమే దేవుని స్తుతించడానికి తిరిగి వచ్చాడా అని దాన్ని ఫైండ్ అవుట్ చేశాడు ఆయన. కాబట్టి నేను ఇలా చెప్తున్నాను, రక్షణ పొందుకున్నవారు ఒకవేళ నువ్వు సతమతం అవుతూ ఉంటే ఎలా దేవుణ్ణి నేను చేరుకునేదని అనుకుంటే దేవుడు నీతోనే చెప్తున్నాడు. ఆ మొదటి బలిపీఠం చెప్తుంది, సామర్థ్యంతో కాదు, ప్రభువైన యేసుక్రీస్తునందరి విశ్వాసంతో ఆయన్ని నమ్మి ఆయన ద్వారానే నిత్య జీవానికి నేను వెళ్ళగలను, నా పనుల ద్వారా నా సామర్థ్యం ద్వారా కాదన్న సంగతిని గుర్తెరిగి ఆ బలిపీఠం దగ్గరికి వస్తే, ఆ బలిపీఠం మీద ఉన్న గొర్రెపిల్ల ఆ రోజు గొర్రెపిల్ల అయితే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆ రోజు గొర్రెపిల్ల సూచనగా ఉంది, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ గొర్రెపిల్లగా వచ్చి ఆ శిలువ పైన, ఆ బలిపీఠం పైన ఆయన బలి అయి మనందరికీ రక్షణ ఇచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, హేబేలు రక్షించబడ్డట్టుగా విశ్వాసం మూలంగా మనం కూడా రక్షించబడతాం. అయితే నువ్వు ఇప్పటికే రక్షణ పొందుకుంటే నీతో ఇంకొక మాట చెప్తున్నాను, దయచేసి నువ్వు పొందుకున్న రక్షణ నిర్లక్ష్యపరుచుకోకు. ఎందుకనంటే అది దేవుడు ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన తన ప్రియకుమారుడు తన ప్రాణాన్ని ఇవ్వడం ద్వారా నీకు వచ్చిన రక్షణ. దాని పట్ల నువ్వు ఎల్లప్పుడూ ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉన్నవాడు ఎలా ఉంటాడు? దేవునికి దగ్గరగా ఉంటాడా, దూరంగా ఉంటాడా? చాలా దగ్గరగా ఉంటాడు. కాబట్టి ఈ చివరి దినాలలో దయచేసి దేవునికి దూరంగా పరిగెత్తకండి. ఎందుకనంటే అది కృతజ్ఞతాహీనులు చేసే పని. కృతజ్ఞత కలిగిన వాడు ఎప్పుడు ఎలా ఉంటాడనంటే దేవునికి బహు సమీపంగా
ఉంటాడు. కృతజ్ఞత కలిగిన వాడు ఇంకేం చేస్తాడనంటే దేవుని సన్నిధానములో ప్రతిసారి ప్రభువుని ఆరాధిస్తాడు. అతని ఆరాధనా దినాలు తన జీవితంలో ఒక్కటి కూడా దొరికిపోదు. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు ఉంటాయి? 52. డిసెంబర్ 31వ తారీఖున ఇలా ప్రార్థన చేయగలరా? ప్రభువా నీకు స్తోత్రం, ఈ 52 ఆదివారాల్లో ఒక్కటి కూడా నేను సన్నిధానంలో గడపకుండా నా పైనుంచి ద్రొల్లిపోయిన ఒక్క ఆదివారం కూడా లేదు. నీకు కృతజ్ఞతలయ్యా, నీ పాద సన్నిధిలో జీవించే కృపను నాకు ఇచ్చా. ఇది కృతజ్ఞత కలిగిన వాడి జీవిత స్థితి. నోవహు ఏం చేశాడు? ప్రళయం దాటగానే ఏ బలిపీఠం కట్టాడు? కృతజ్ఞత బలిపీఠం. ఆ బలిపీఠాన్ని చూసి దేవుడు ఏం చేశాడు? నేను ఇంకెప్పుడు నరులని శపించున్నాను అన్నాడు. నువ్వు కృతజ్ఞత కలిగిన వారి జీవితాల్లో దేవుడు ఎలా ఉంటాడనంటే దయాళుడిగా ఉంటాడు. వారి జీవితాల్లో జరుగుతున్న చిన్న చిన్న విషయాల పట్ల కూడా ఆయన ఏం చేస్తాడనంటే దయ కలిగి ఉంటాడు. కాబట్టి మొదటి బలిపీఠం ఏం చెప్తుంది? రక్షణ గురించి చెప్తుంది. రెండో బలిపీఠం ఏం చెప్తుంది? కృతజ్ఞత కలిగి ఉండమని చెప్తుంది. మూడో బలిపీఠం ఎవరి బలిపీఠం అని చెప్పాను? అబ్రహాముది. అబ్రహాం బలిపీఠం ఏం చెప్తుందో చూడండి. ఆదికాండము 22వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? చాలు. ఇక్కడ కూడా అబ్రహాం ఏం కట్టాడు? బలిపీఠం కట్టాడు. ఆయన చాలా బలిపీఠాలు కట్టాడు, కానీ అతి ప్రాముఖ్యమైన బలిపీఠం ఇదిగో ఇప్పుడు మనం చదువుకున్న ఈ బలిపీఠం. ఈ బలిపీఠం ఎందుకు ప్రాముఖ్యమైందనంటే అక్కడ దేవుడు అబ్రహామును పరిశీలించాడు. ఆ పరిశీలన ఏం తెలిసిందనంటే అబ్రహాముకు తన జీవితంలో దేవుడు తప్ప ఇంక ఇంపార్టెంట్ అయింది ఏది కూడా లేదు, ముఖ్యమైంది ఇంకేది కూడా లేదు అన్న సంగతిని తెలుసుకున్నాడు. ఈ బలిపీఠం ఏం చెప్తుందనంటే రక్షణ పొందుకున్న నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉన్న నీవు నీ జీవితంలో దేవుడు మాత్రమే ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండాలి, అలా జీవించాలి. ఈ బలిపీఠం ఏం చెప్తుందనంటే నీ జీవితంలో దేవుడు మాత్రమే ప్రాముఖ్యమైన వ్యక్తా అనే ప్రశ్న నీ ముందు ఉంచుతుంది. నిజంగా మీకు తెలుసా, అతనికి లేక ఒక సంతానం పుట్టింది, ఇస్సాకు. ఆ ఇస్సాకును బలిగా ఇమ్మన్నప్పుడు అతడు మారు మాట్లాడకుండా ఇస్సాకును తీసుకుని వచ్చాడు మోరియా పర్వతం దగ్గరికి. ఆ పర్వతం దగ్గరికి తీసుకురావడం మాత్రమే కాదు, అతని హృదయంలో సంపూర్ణంగా అతన్ని అర్పించాలన్న నిశ్చయత కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుని కంటే ముఖ్యమైనది తన జీవితంలో ఏది లేదు. బాధగా ఇచ్చాడని అంటారా, ఆనందంగా ఇచ్చాడని అంటారా? మరీ ఆనందం అని నేను చెప్పను, కానీ ఆయన అయితే మాత్రం సంకోచం లేకుండా ఇచ్చాడు. ఎందుకనంటే అక్కడ ఏమనుంది? కట్టెలు ఎలా పడితే అలా పేర్చాడా? చక్కగా పేర్చాడా? చక్కగా పేర్చాడనంటే సంపూర్ణంగా సిద్ధపడి ఉన్నాడు ఎవరిని ఇవ్వడానికి. ఇది జరగగానే దేవుడు ఏమన్నాడు చూడండి, 14వ వచనం. 16 చదివేస్తారా డైరెక్ట్? 16 చదివి. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి ఇయ్య వెనుక తీయలేదు గనక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర పందలి ఇసుక వలెను నీ సంతానమును విస్తరింపచేసేది. నీ సంతానము తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. ఇంకా పైన వచనాలు మీరు చదివితే అక్కడే ఉంటుందనంటే నీవు నా యందు భయభక్తులు గలవాడవని ఈ సంగతిని బట్టి నేను తెలుసుకొని ఉన్నాను, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. అయితే ఈ మూడో బలిపీఠం ఏం చెప్తుందనంటే రక్షణ పొందుకున్న నీవు కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత కలిగిన నీవు దేవుడే ప్రాముఖ్యమైన వ్యక్తిగా నీ జీవితంలో కలిగి ఉండాలి. ఈరోజు చాలామంది దేవుని ద్వారా రక్షణ పొందుకొని కృతజ్ఞత కలిగి జీవించవలసిన వ్యక్తులు ఈరోజు వాళ్ళ జీవితాల్లో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. దేవుని కంటే కూడా చాలా ముఖ్యమైన విషయాలు వారి జీవితాల్లో ఉన్నాయి. కానీ ఎలా చెప్తున్నాను, మీ ముఖ్యమైన విషయాలన్నింటినీ కూడా మీరు ఒకరోజు ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ జీవితాంతం ఇక్కడ అక్కడ మీరు వెళ్ళబోయే లోకంలోనూ ఇక్కడ నిలిచి ఉన్న లోకంలో కూడా మీకు సహాయం చేయవలసిన వాడు దేవుడు మాత్రమే. అందుకని ఇలా అన్నాడు, నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని కూడా మీ హృదయాల్లో ప్రేమించకండి అని అన్నాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవుడు నీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తిగా నిలబడి ఉన్నాడా? దేవుడు ఇది చూడాలనుకుంటున్నాడు. నీ జీవితంలో మొదటి ప్రాధాన్యత దేనికి ఇస్తున్నావు? నీ జీవితంలో మొదటి స్థితిని ఎవరికి పంచిస్తున్నావు? అవునా? దేవుడు ప్రతిదాన్ని లెక్క కట్టుకుంటాడు తెలుసా? అసలు నాకు ఎక్కువ సమయాన్ని ఇస్తున్నావా లేదా నీ వ్యాపకాలకు ఎక్కువ సమయాన్ని ఇస్తున్నావా?
లేదా నా ఆలోచనలతో ఎక్కువ నిండుకొని ఉన్నావా, లేకపోతే నీ ఆలోచనలతో, నీ కుటుంబ ఆలోచనలతో నిండుకొని ఉన్నావా? ఎందుకనంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సంబంధాలు, ఈ బంధాలు అన్నీ కూడా ఈ లోకంలో తెగిపోతాయి. ఎల్లప్పుడూ మనకి అతి సమీపంగా ఉండి, మనకి దగ్గరగా ఉండి, మనకి తండ్రిగా పిలువబడే ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది దేవుడు మాత్రమే. ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంటుంది కదా, ఏ తండ్రిని బట్టి భూమి మీద ఉన్న ప్రతి కుటుంబముగా పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళు అనే పదం ఉంటుంది. పరలోకంలో ఉన్న తండ్రిని బట్టే మనం ఈరోజు ఎవరిని మన కుటుంబాలుగా పిలుచుకుంటున్నాం. కాబట్టి ఒక్క విషయం, ఆ రోజు అబ్రహాము తనకు సంతానం లేక పుట్టినా కూడా తన హృదయంలో ఎవరిని హెచ్చుగా పెట్టుకున్నాడు? దేవుణ్ణి. మీకు విచిత్రం చెప్పమంటారా? మీ బంధాల్లో ఉన్న శ్రేష్టతను కూడా దేవుడు చూపించేస్తాడు. మనం దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించామో వాళ్ళే మనల్ని ఏం చేస్తారు? మోసం చేసేవారుగా, ముంచేవారుగా, లేకపోతే ద్రోహం చేసేవారుగా మారిపోతారు. అప్పుడు మనం ఏమనుకుంటాం? అసలు నేను అందరికంటే ఎక్కువ ప్రేమించాను కదా, ఎలా నన్ను ఇలా చేయాలనిపించింది? దేవుడు ముందే చెప్పాడు, నరులు ఎవరు శ్రేష్టమైన వాళ్ళు, వారి హృదయ ఆలోచన ఎల్లప్పుడూ చెడ్డదనంటే, ఈరోజు నువ్వు నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుని కంటే కూడా మనుషులను హృదయాల్లో ఎక్కువగా పెట్టుకున్నావు కనుక వాళ్ళ నిజస్వరూపాన్ని దేవుడు చూపిస్తాడు. నిజమా కాదా? విచిత్రం ఏంటో చెప్పమంటారా? అప్పుడప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా అసలు నువ్వు లేకపోతే నేను లేకపోతే నువ్వు లేవు అని అనుకున్నప్పుడు ఆ మరుసటి రోజు కూడా కాదు, మరుసటి గంటలోనే గొడవ వస్తుంది వాళ్ళకి. ఎందుకు? ఆ స్వరూపాలు వాళ్ళు చూసుకోలేకపోతే దేవుడు ఏంటో వాళ్ళకి అర్థం కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఏ నరుడిని కించపరచట్లేదు, కానీ ఏ నరుడు దేవుని ముందు సమానం కాదు. దేవుడు ప్రేమించినట్టుగా ప్రపంచంలో ఎవరు మిమ్మల్ని ప్రేమించలేరు. ఎందుకనంటే మీరు ఆలోచించండి, మనల్ని ప్రేమించే వాళ్ళకి కొన్ని క్వాలిఫికేషన్ మన నుంచి కావాలా వద్దా? పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఏమంటారు? ఎందుకు చేసుకున్నావు అయ్యానంటే ఏమంటారు? తెల్లగా ఉంది కనుక, మంచి హైట్ ఉంది కనుక, సొట్టబొగ్గలు ఉన్నాయి కనుక, ఇవన్నీ చెప్తా ఉంటారు కదా. మరి వాడు చూసినవన్నీ పోతే ప్రేమ కూడా పోతుందా? అందుకని వయసు గతించే కొద్దీ దూరాలు పెరుగుతూ ఉంటాయి. ఎందుకనంటే మనం ఏదో ఒకటి చూసి ప్రేమను పెంచుకున్నాం, అది లేకపోయేసరికి మనం ద్వేషాన్ని కూడా పెంచుకుంటాం. కానీ దేవుడు మన నుంచి ఏమీ ఆశించకుండానే మనల్ని ప్రేమించాడు. అందుకని దాన్ని బైబిల్లో ఏ పదంతో పోల్చాడనంటే, మొదట ఆయనే మనల్ని ప్రేమించను గనక మనం ఒకరినొకరము ప్రేమించుకొనుచున్నాం. అప్పుడు దయచేసి దేవుని కంటే ఎవరిని మీ హృదయంలో హెచ్చుగా పెట్టుకున్నా ఆ బంధములో ఉన్న స్థితి అంతా కూడా దేవుడు బట్టబయలు చేస్తాడు. కాబట్టి నిజంగా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవారు అంటే ఎవరు లేరు. అందుకని అబ్రహాము తన జీవితంలో మొదటి స్థానాన్ని ఎవరికి ఇచ్చారు? దేవునికి ఇచ్చాడు. దేవునికి ఇచ్చిన తర్వాత ఆ దేవుడు అతన్ని తలగా ఉంచాడా, తోకగా ఉంచాడా? నష్టపోయేటట్టుగా చేశాడా, మరలా ఆనందంగా ఉండేటట్టుగానే చేశాడా? దేవుడు నీ నుంచి ఏదన్నా తీసుకుని నేను బాధ పెట్టేవాడు. దేవుని ఉద్దేశం ఏమంటారు, ఇస్సాకును బలిగా తీసుకోవాలని కాదు, అసలు నీ హృదయంలో ఎవరు హెచ్చుగా ఉన్నారని తెలుసుకోవాలని. ఈరోజు నా హృదయాన్ని దేవుడు చూస్తే ఇప్పటికీ నీ హృదయంలో ఏముంది? రంగు కాగితాలు ఉన్నాయా? గుర్తుపెట్టుకో, అవన్నీ ఉన్న చోటే ఉంటాయి, మనం మాత్రం ఎగిరిపోతాం. వాటి కోసం విభేదాలు వస్తాయి, వాటి కోసం హత్యలు జరుగుతాయి, వాటి కోసం చాలా రకాల పరిస్థితులు కుటుంబాల్లోనికి వచ్చేస్తాయి. కాబట్టి మమకారం రంగు కాగితాలపైన, లేకపోతే ఆ మెరుస్తున్న వస్తువులపైన, వీటిపైన కాదు మమకారం దేనిపైన? ఇక్కడ ఉన్నప్పుడు, రాబో లోకంలో ఉన్నప్పుడు కూడా నిన్ను సదాకాలము ఒకేలా ప్రేమించే దేవునిపైన నీ స్థితిగతులు అన్నిటినీ కూడా పెంచుకో. నేను ఇలా అంటాను, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు మనుషులను కూడా ప్రేమించగలుగుతారు. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించలేని వారు ఇంకెవరిని కూడా సరిగా ప్రేమించలేరు. అయితే ఒకటి మీరు అర్థం చేసుకోండి, మీ భర్త మిమ్మల్ని ప్రేమించాలంటే ఫస్ట్ ఆయన దైవ ప్రేమను అర్థం చేసుకునేటట్టుగా అతని సన్నిధానానికి నడిపించండి, అతనిలో దేవుని వాక్యం నిలిచేటట్టుగా చేయండి. అప్పుడు ఏమవుతుందనంటే ఆ ప్రేమను బట్టి వారు మిమ్మల్ని ప్రేమించగలుగుతారు. మదర్ తెరీసా ఎప్పుడు ఒక మాట అనేది ఏంటనంటే, ఎలా మీరు ఎంత పరిచర్య చేయగలుగుతున్నారు? ఈ కుష్ఠరోగుల్ని మేము చూడడానికి అసహించుకుంటున్నాం, మీరు ఎలా వాళ్ళని తాకగలుగుతున్నారు, ఎలా ఈ పరిచర్య చేయగలుగుతున్నారంటే, ఆమె బ్రతుకున్నప్పుడు ఒక స్టేట్మెంట్ చెప్పింది. ఏమనంటే, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది అని. అది తన సొంత శక్తి కాదు, ఆమె క్రీస్తు నుంచి పొందుకున్న ప్రేమ ద్వారా పరిచర్య
చేయగలుగుతుంది. ఈరోజు మిమ్మల్ని స్వయంగా నిస్వార్థంగా ఎవరైనా మిమ్మల్ని ప్రేమించాలని అనుకుంటున్నారా? దయచేసి మీరు వారికి ఏదో చేస్తున్నట్టుగా వారు మెప్పు పొందుకోవాలని ప్రయత్నించకండి. వారిని దేవుని సన్నిధానంలోనికి తీసుకురండి. దేవుని వాక్కు ఎప్పుడైతే వాళ్ళని దర్శిస్తుందో, దేవుని వాక్కుతో వాళ్ళు ఎప్పుడైతే నింపబడతారో వాళ్ళు ఏమవుతారో తెలుసా? ఇతరులను ప్రేమించేవారుగా మారిపోతారు. ఈ మాట అంటున్నందుకు దయచేసి క్షమించండి. ఈ జాలరి వర్గానికి చెందిన వారు చాలా కటువుగా ఉంటారు. చేపలు పట్టే వృత్తి కలిగిన వాళ్ళు ఉంటారు కదా, చాలా కటువుగా ఉంటారు. కానీ అలాంటి వారిని కూడా ప్రపంచానికి సువార్త చెప్పడానికి దేవుడు మార్చగలిగాడనంటే కేవలం తన మాట వారి హృదయాల్లో ఆ ప్రేమ అనే స్థితిని డెవలప్ చేసింది గనక వారు ప్రపంచమంతా చెదిరిపోయి ప్రపంచం అంతటికీ కూడా వారి సువార్తను తీసుకురాగలిగారు. ఏ ప్రేమ వాళ్ళని నడిపించిందనంటే వారు యేసుతో కూడా ఉన్నవారు. ఆయన ప్రేమ ప్రపంచానికి వారు వాక్యం ప్రకటించడానికి, ఇతరులను ప్రేమించడానికి. యోహాను పత్రిక రాశాడు కదా, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, మీరు చదవండి. అందులో ప్రతిసారి ప్రేమ గురించి ప్రస్తావిస్తాడు. ఎందుకు తన హృదయం అంతగా నింపబడిందనంటే అతడు ప్రభువుతో కూడా ఉన్నాడు. ప్రభు ప్రేమను తన గుండె మీద ఆనుకుని మరి పొందుకున్నాడు. ప్రభువు ప్రేమించిన శిష్యుడు అని రాయబడింది కదా, అలా పొందుకున్నాడు కనుకే అతను ప్రేమ పత్రిక రాయగలిగాడు. అతను ప్రతి మాట మొదటి పత్రికలో చాలా విలువైందిగా, చాలా ప్రేమతో కూడినదిగా కనబడుతుంది. కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ఈ సంగతులను ఎందుకు చెప్తున్నానంటే నిజంగా మీ హృదయాల్లో మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వండి. ఒక మాట గుర్తుపెట్టుకోండి జీవితాంతం. ఎవరైతే వారి జీవితాల్లో దేవుణ్ణి తలగా పెడతారో వాళ్ళు ఎప్పటికీ తోకగా ఉండరు. ఎవరి జీవితంలో అయితే దేవుడు హెచ్చించబడతారో వారు కూడా ఏమవుతారు? బైబిల్లో ఈ మాట ఉంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, మీరు నా వైపు తిరగండి నేను మీ వైపు తిరుగుతాను ఉంది. కాబట్టి దేవుణ్ణి దూరంగా మనం ఎప్పటికీ జీవించలేం. దేవునికి వేరుగా మనం ఎప్పుడు జీవించలేం. అందుకని అబ్రహాము ఎవరికి స్థానం ఇచ్చాడు? దేవునికి. ఇవ్వగానే దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు చదవండి, 17వ వచనం చదవండి. ఈ కార్యము చేసినందున అనే పదంతో కలిపి చదవండి ఆ పదాన్ని. ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి, చాలు. ఈ కార్యము చేసినందున, ఏ కార్యం? తన హృదయంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చినందున ఏం చేయబడ్డాడు? దీవించబడ్డాడు. ఈరోజు దేవుని దీవెనకు నువ్వు కొదువుగా ఉన్నావనంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించట్లేదు. ఎవరి మీదో నీ నమ్మకాలు, నీ భరోసాలు, నీ హృదయం ఎవరికో ఇచ్చేసి ఉన్నావు. కానీ ఆ హృదయాన్ని తీసుకువెళ్ళి దేవునికి ఇచ్చి చూడు. అందరూ నీ పట్ల ఎలా మర్యాదగా నడవాలో, క్రమంగా నడవాలో అందరికీ దేవుడు నేర్పిస్తాడు. ఎందుకనంటే నువ్వు దేవునికి ప్రియమైన కుమారుడివి, కుమార్తెవి కనుక. నీ హృదయంలో దేవుడు హెచ్చుగా ఉంటే దేవుడు ఎప్పటికీ నిన్ను తోకగా చేయడు. దేవుణ్ణి తలగా చేసుకున్న వ్యక్తులు వారు కూడా తలగానే జీవిస్తారు. కాబట్టి ఈ 3వ బలిపీఠం ఏం నేర్పుతుంది? నీ జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నావు అన్న సంగతులు నేర్పుతుంది. ఇంకా 4వ బలిపీఠం నేను త్వరగా చెప్పి ముగిస్తాను. సంఖ్యాకాండంలోనికి రండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం. సంఖ్యాకాండం 22, 24 అధ్యాయాలు ఎవరు కనపడతారు? సంఖ్యాకాండంలో దావీదు ఇంకా రాలేదు, అప్పుడు పుట్టలేదు ఇంకా. బిలాము కనబడతాడు కదా. బిలాము ఎన్ని బలిపీఠాలు కట్టాడనంటే 7 బలిపీఠాలు కట్టాడు. ఎన్ని? బైబిల్లో 7 అనగానే దేనికి అది సూచన? సంపూర్ణతకి. కానీ బిలాము అనుకున్న పని అవ్వలేదు. బిలాము ఎందుకు 7 బలిపీఠాలు కట్టాడనంటే ఈ 7 బలిపీఠాలు కట్టి బలి అర్పించి దీని ద్వారా ఇశ్రాయేలుని శపించాలనుకున్నాడు. అయిందా? శపించగలిగాడా? ఈ బలిపీఠం ఏంటంటే ఇది అధర్మ బలిపీఠం, దేవుని ఉద్దేశాలతో కూడిన బలిపీఠం కాదు. అయితే ఇప్పటిదాకా 3 విషయాలు చెప్పాను కదా. అయితే ఒక హెచ్చరిక చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ 4వ బిలాము బలిపీఠం ఏం నేర్పుతుందనంటే దయచేసి దేవునికి వేరుగా జీవించి వృద్ధి పొందాలి, దేవునికి వేరుగా జీవించి క్షేమం పొందుకోవాలి, దేవునికి వేరుగా జీవించి నేను ఎక్కడికో వెళ్ళిపోవాలని అనుకోకండి. దేవునికి వేరుగా మనం ఏమి చేయలేము. ఎక్కడుంది ఈ మాట? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంది. ఆ ద్రాక్షవల్లిని గురించిన ఉపమానంలో చెప్పాడు కదా ఈ మాట. ఆయనకు వేరుగా మనం ఏమి చేయలేం. బిలాము అనుకున్నాడు ఈ బలిపీఠాలు కట్టి ఈ బలిపీఠాల ద్వారా ఇశ్రాయేలుని శపిద్దామని అనుకున్నాడు. దేవునికి వేరైన జీవితాలు ఎప్పటికీ కూడా వృద్ధి చెందవు. అవి వృద్ధి చెందుతున్నట్టుగా కనబడచ్చేమో. బాబేలు గోపురం ఎప్పటిదాకా కట్టబడింది? ప్రారంభంలోనే కూలగొట్టబడిందా? కట్టబడిన తర్వాత కూలగొట్టబడిందా? కొంతమంది ఏమనుకుంటారంటే మేము దేవుడిని నమ్మకపోయినా కూడా స్టెప్పులు లెగిస్తూనే ఉన్నాయి కదా. విచిత్రం ఏంటో చెప్పమంటారా? దేవుడు సౌలును విడిచిపెట్టిన తర్వాత రాజ్యం పోయిందా? ఉందా?
దేవుడు సౌలును విడిచిపెట్టి ఎవరిని ఎంచుకున్నాడు? దావీదుని ఎంచుకున్నాడు. దావీదుని ఎంచుకోగానే సౌలుకు రాజ్యం పోయిందా? పోలేదు. ఇంకా అతను రాజుగానే కొనసాగాడు. తెలుసా మీకు ఎన్ని సంవత్సరాలు? బాగా వినండి. దావీదును సమూయేలు అభిషేకించాడా? అభిషేకించిన తర్వాత రాజు అయిపోయాడా? కొంతకాలం పట్టింది. అంతకాలం ఎవరో సౌలు ఎలా ఉన్నాడు? రాజుగానే. సైన్యం ఉందా? గుర్రాలు ఉన్నాయా? కోట ఉందా? మరి దేవుడు వదిలేశాడు కదా. దేవుడు ఏమన్నాడు? నిన్ను వదిలేసి వేరొక రాజుని నేను ఎంచుకుంటాను అన్నాడు. రాజుని ఎంచుకున్నాడు, సౌలును కూడా వదిలేశాడు. కానీ అవన్నీ పోవడానికి ఎంతకాలం పట్టింది? కొంతమంది ఏమనుకుంటారంటే దేవుడు నన్ను ఎడబాసినా కూడా నేను బాగానే ఉన్నాను కదా అని అనుకుంటారు. కానీ అతి కొద్ది దినాల్లోనే ఆ పతనాన్ని వారు చూస్తారు. బాబేలు గోపురం ప్రారంభంలోనే పడగొట్టబడలేదు, అది పైకి లేచిన తర్వాతే. అప్పుడు దేవుడు సహాయం లేకుండా మేము పైకి వెళ్తున్నాం అని అనుకుంటారు. కానీ అది కూలగొట్టబడిన తర్వాత బైబిల్లో చెప్తుంది దాని పాటు చాలా గొప్పది అని. దయచేసి దేవునికి వేరుగా ప్రయాణాలు చేయకండి. దేవునికి వేరుగా ఆలోచనలు కలిగి జీవించకండి. దేవునికి వేరుగా అంటే దేవుని సంఘానికి, దేవుని వాక్యానికి వేరుగా అంటే నేను ఇలా వెళ్ళినా కూడా బాగానే ఉంటానని అనుకోకండి. ఎందుకనంటే దేవుడు నిర్ణయించిన ప్రయాణం, దేవుడు నిర్ణయించిన విధి విధానాల్లో క్షేమం ఉంటుందో తప్ప దేవునికి వేరుగా మనకు ఎప్పటికీ క్షేమం అనేది ఉండదు. ఉన్నట్టుగా అనిపిస్తుంది అంతే. కొంతమంది ఏమనుకుంటారు, నేను దేవునికి దూరంగా వెళ్ళిపోయినా కూడా బాగానే ఉన్నానులే అని అనుకుంటారు. కానీ బాగానే ఉన్నట్టుగా కనబడుతుంది, కానీ కొద్ది రోజుల తర్వాత దాని పరిణామాలు అన్నింటినీ కూడా మన జీవితంలో మనం చూస్తాం. కాబట్టి దయచేసి దేవునికి వేరుగా జీవించడానికి ప్రయత్నం చేయకండి. దేవునికి వేరుగా పరిగెత్తడానికి ప్రయత్నం చేయకండి. మీ జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆ దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం మాత్రమే కదా, ఆయన మార్గాల్లో మాత్రమే నడవండి. అది విశ్వాసకి క్షేమం. బిలాం ఏమనుకున్నాడు? 7 బలిపీఠాల ద్వారా శపించేద్దామని అనుకున్నాడు. కానీ ఏమైంది? శపించబడకపోగా తను అవమానించబడ్డాడు. కాబట్టి నేనేం చెప్తానంటే దేవునికి వేరుగా మీ మార్గాలను పెట్టుకుంటే అవి మీ నాశనానికి కారణం అవుతాయి తప్ప అవి మీ ఆధ్యాత్మిక వృద్ధికి ఏమాత్రం కారణాలు కావు. నేను ఇంకా డెప్త్కి వెళ్ళి చెప్పలేను, కానీ కొన్ని చిన్న చిన్న విషయాలు ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే వారు అనుకున్న విధంగా దేవుణ్ణి సేవించడానికి ప్రయత్నిస్తున్నారు. వారికి సమయం ఉన్నప్పుడు, వారికి కుదిరినప్పుడు అలా ఎప్పుడు దేవుణ్ణి సేవించకండి. ఎందుకనంటే మనం అనుకున్న విధంగా దేవుడు సేవించబడేవాడు కాదు. దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రకారం మాత్రమే దేవుణ్ణి మనం సేవించాలి. దేవుడు ఏమన్నాడు? రక్షణ ఉచితంగా వస్తుంది, పొందుకోండి అన్నాడు. తర్వాత ఏమన్నాడు? కృతజ్ఞత కలిగి ఉండండి అన్నాడు. తర్వాత ఏమన్నాడు? దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి జీవించమన్నాడు. తర్వాత ఏం చెప్పాడు? ఇవన్నీ కలిగి ఉండి కూడా నీ మార్గాల బట్టి నువ్వు నడవకు. నువ్వు ఎలా నడవాలి? దేవుని వాక్యాన్ని బట్టే మనం నడుచుకోవాలి. మీరు చెప్పండి, నరుల హృదయాలోచన ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని అంటే మనల్ని ఎవరు నడిపించాలి? దేవుడే నడిపించాలి కదా, దేవుని వాక్యమే నడిపించాలి కదా. కానీ మనం ఏమనుకుంటాం? మన సామర్థ్యంతో నడుస్తూ నేను బాగానే ఉన్నానులే అని అనుకుంటాం. కానీ నేను అలా చెప్తున్నాను, ప్రతి నిర్ణయాన్ని దేవుని వాక్యం దగ్గర అడిగి తెలుసుకుని మనం నడుచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇంక నేను చివరి బలిపీఠం గురించి చెప్తాను. అది ఎక్కడుందనంటే రాజుల గ్రంథంలో ఉంది. అది ఏ బలిపీఠం అనంటే రాజుల గ్రంథంలో చదవండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. చాలు. ఇక్కడ ఒక తప్పుడు విధానంలో వెళ్ళిపోతున్న ప్రజలు ఉన్నారు. ఆ తప్పుడు విధానంలో వెళ్ళిపోతున్న ప్రజల్ని ఏలియా ఏం చేశాడనంటే, వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల ద్వారా దేవుడు దిగి రాలేదు. రాకపోయేసరికి ఏలియా ఏం చేశాడనంటే అక్కడ అప్పటికే శ్రేష్టమైన బలిపీఠం పడగొట్టబడి ఉంది. దాన్ని ఏమన్నాడు? మరలా బాగు చేశాడు. అయితే ఒకటి అడుగుతాను, కొత్త బలిపీఠం కట్టాడా? ఉన్న బలిపీఠాన్ని బాగు చేశాడా? ఉన్న బలిపీఠాన్ని బాగు చేశాడు. ఈ 5వ బలిపీఠం ఏం చెప్తుందనంటే, ఒకవేళ నువ్వు రక్షణ పొందుకుని ఉంటే, నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే, దేవుళ్ళు నీ జీవితంలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉంటే, కానీ నువ్వు ఈ మధ్య నిర్లక్ష్యంగా దేవునికి దూరంగా జీవిస్తున్నవాడవైతే దేవుడు నీతోనే చెప్తున్నాడు, ఆ పడగొట్టబడిన బలిపీఠాన్ని సరిచేయని. ఏలీ ఏం చేశాడనంట? కొత్త బలిపీఠం కట్టలేదు, ఆల్రెడీ మంచి విధానంలోనే ఉన్నాడు కదా. ఆ బలిపీఠాన్ని ఏం చేశాడు? సరిచేశాడు. సరిచేయగానే ఏమైంది? ఆకాశము నుండి
అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠం పైన ఉన్న దహన బలిని కాల్చివేసింది. అయితే నేను ఒక మాట చెప్తాను, మీ జీవితాల్లో దేవుని ప్రత్యక్షతను కోల్పోతూ ఉంటే, దేవుడు సహాయం చేయకుండా దూరంగా ఉన్నాడన్నది మీ హృదయాలు స్పర్శించగలిగితే, ఎందుకో ఈ మధ్య నా జీవితంలో క్షేమం కలగట్లేదు, ఏ స్థితిగతుల్లో నుంచి కూడా నేను బయటికి రాలేకపోతున్నాను, ఏదో ఒకటి నన్ను వెంటాడుతూ ఉంది అని అనుకుంటే, దయచేసి ఒక్కసారి మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలించుకోండి. ఎక్కడో ఒక చోట అది పడగొట్టబడింది. ఆ బలిపీఠాలను సరిచేయండి. ఆ బలిపీఠాలను సరిచేసి మరలా దేవునితో పరిగెత్తడానికి, దేవునితో సహవాసం కలిగి ముందుకు సాగడానికి మరలా మీరు ప్రారంభించండి. బలిపీఠం సరిచేయబడితే ఆకాశం నుంచి ఏం దిగుతుంది? అగ్ని దిగి ఏం చేస్తుంది? ఆ దహన బలిని కాల్చివేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? యెహోవా మహిమను ఆ ప్రజలందరూ చూడగలుగుతారు. అయితే ఈరోజు నేను ఇలా చెప్తున్నాను, ఈ చివరి బలిపీఠం ఏం చెప్తుందనంటే, కొత్త దాన్ని కట్టమని చెప్పట్లేదు, ఉన్నదాన్ని బాగు చేసుకోమని చెప్తుంది. అయితే ఇక్కడ రక్షణ పొందుకుని ఒకవేళ నిర్లక్ష్యంగా జీవిస్తున్నవాడు అయితే దేవుడు నీతో నీ మాట చెప్తున్నాడు, ఆ ఉన్న బలిపీఠాన్ని దయచేసి బాగు చేయి. ఆ ప్రత్యక్షతను మరలా మనం కనెక్ట్ అవ్వాలి, మరలా మనం పొందుకోవాలి. మనం పొందుకోకుండా ముందుకు సాగిపోతే మనం ఏమాత్రం ముందుకు వెళ్ళలేం. వారు ఇక ముందుకు సాగరు అని ఉంది బైబిల్లో. కాబట్టి దయచేసి దేవునికి వేరుగా మన ప్రయాణాలు ఉండలేవు, దేవునికి వేరుగా మనం జీవించలేము. చాలామంది దేవుళ్ళలోకి చాలా వేగంగా వస్తారు, కానీ అంతే వేగంగా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు? లోకంలోనికి. అసలు అక్కడ బాగోలేదని కదా ఇక్కడికి వచ్చావు, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దేన్ని చూస్తున్నావు? లోకం వద్దని అనుకునే కదా సంఘంలోకి వచ్చావు, మళ్ళీ సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా దేన్ని చూడకూడదు. కాబట్టి నేను ఏం చెప్తానంటే, దయచేసి ఈ మాట అర్థం చేసుకోండి. బలిపీఠాలు గనక బాగు చేయబడకపోతే మన జీవితాల్లో కాల్చివేయబడవలసిన విషయాలు కాల్చివేయబడలేవు, అవునా? కొన్ని తీసివేయబడాలి, కొన్ని బూడిద చేయబడాలి. అవేంటి? మనకున్న అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబం ద్వారా వస్తున్న సమస్యలు, ఇవన్నీ ఏం చేయబడాలి? యెహోవా అగ్ని చేత కాల్చబడాలి. కాల్చబడాలంటే ముందు ఏం చేయబడాలి? బలిపీఠం బాగు చేయబడాలి. బలిపీఠం బాగు చేయబడడం అంటే అర్థం ఏంటనంటే, దేవుల్లో మన విశ్వాస జీవితాన్ని క్రమపరుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? అన్నీ మరలా క్రమంగానే సాగుతాయి. ఒక రైలు బండి పట్టాలు తప్పిపోయింది, మరలా క్రమంగా సాగాలంటే మళ్ళా గాడి ఎక్కించాలి. పట్టాలు ఎక్కిస్తే ఏమవుతుంది? తన ప్రయాణం సులభం అవుతుంది. ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎక్కడ కుదేలైపోయావు, ఎక్కడ దిగజారిపోయావు, అదంతా కూడా మరలా సరి చేయగలిగితే, బైబిల్లో చెప్తుంది, వడలిన చేతులను బెనకిన కాళ్ళను సరిచేయండి అని చెప్తుంది. ఇవన్నీ సరిచేయబడితే దేవుడు మరలా మన జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తాడు. దేవుడు పని చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? దేవుడు పని చేస్తే ఎలా ఉంటుంది? మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. ఆయన ఒకరోజు ఈ భూమిని కట్టాడు కదా, చాలా బాగుంది, ఇది పాడైంది. మరలా దేవుడు మరలా నూతనమైన ఆకాశాన్ని, నూతనమైన భూమిని ఇవ్వబోతున్నాడు. అది ఎలా ఉండబోతుందో తెలుసా? గొర్రెపిల్ల సింహం యొద్ద వాసం చేయబోతుంది. అక్కడ సూర్యుడు ఉండడు, అక్కడ చెమట ఉండదు, అక్కడ మరణం ఉండదు, అక్కడ భయం ఉండదు, అక్కడ హత్యలు ఉండవు, అక్కడ దొంగతనాలు ఉండవు. దేవుడు మరలా కడితే ఎంత బాగుందో చూసారా? జీవితాలు కూడా అంతే. దేవుడు మరలా కట్టడం ప్రారంభిస్తే ఆ జీవితాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. దయచేసి ఈరోజు ఈ బలిపీఠాల ద్వారా నేను ఈ సంగతులు జ్ఞాపకం చేస్తున్నాను. నేను ముగిస్తున్నాను. మొదటి బలిపీఠం ఏం చెప్పింది? నువ్వు ఎలా రక్షణ పొందుకోగలవు? సామర్థ్యాన్ని బట్ట, యేసుక్రీస్తునందు విశ్వాసాన్ని బట్టే. అయితే విశ్వసించిన వాడు ఎలా జీవించాలి? కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత కలిగి జీవిస్తున్న వ్యక్తుల్లో ఏది ప్రాముఖ్యంగా ఉండాలి? దేవుడే ప్రాముఖ్యంగా జీవించాలి. ఈ స్థితిగతులు ఉండి కూడా మనం ఏమైపోకూడదు? మనం వేరైన మార్గంలో నడవకూడదు. అప్పుడప్పుడు మన లోకం పక్క మార్గాల్లోకి లాగుతూ ఉంటుంది, దేవునికి సంఘానికి దూరంగా జీవించేటట్టుగా చేస్తూ ఉంటుంది. అది క్షేమం కాదు. కాబట్టి దేవుడు చివరిగా ఏం చెప్తున్నాడు? ఒకవేళ నువ్వు అలాంటి వైఖరి కలిగి జీవిస్తూ ఉంటే ఆ పడిపోయిన బలిపీఠాన్ని సరిచేయి. మరలా ఏమొస్తుంది? దేవుని ప్రత్యక్షత. ఈ రీతిగా మనం సాగకపోతే దేవుని ప్రసన్నతను మనం పొందుకోలేము. అయితే చివరిగా ఒక్క మాట నేను చెప్తున్నాను. దయచేసి దేవుడు చెప్పిన విధంగా మీ జీవితాన్ని అలవర్చుకోండి, ప్రణాళిక చేసుకోండి. అది ఎంతో క్షేమం. మనం అనుకున్న విధంగా మనం జీవించడం ద్వారా ఏమాత్రం మన క్షేమం పొందుకోలేదు. కొంతమంది అలాగే జీవించి ఏమైపోయారనంటే, ప్రభువా నీ నామమున మేము దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, సూచనలు చేయలేదా అని అంటే ఆయన అలా అన్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూను నిన్న మొన్న ఎరగలేదన్నాడా, ఎన్నడూ ఎరగలేదన్నాడు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, దయచేసి బలిపీఠాలను సరిచేయండి. ఒకవేళ నువ్వు సామర్థ్యంతో జీవిస్తున్నవాడు అయితే
ఆ మొదటి బలిపీఠం నీకు ఏం చెప్తుందో అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకో. సామర్థ్యంతో కాదు, విశ్వాసం ద్వారా మాత్రమే దేవుని రక్షణను మనం పొందుకోగలం. ఆ పొందుకున్న నీవు కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత కలిగి జీవిస్తున్న నీలో దేవుడు మాత్రమే ప్రాధాన్యమైన వ్యక్తిగా ఉండాలి. ఇలా జీవిస్తున్న నిన్ను లోకం కానీ, వ్యాపకాలు కానీ, మనుషులు కానీ, వస్తువులు కానీ దేవుడి నుంచి దూరం చేయడానికి వీల్లేదు. ఒకవేళ అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయి ఉంటే మరలా నీ బలిపీఠాన్ని సరిచేయమని దేవుడు నీ జీవితంలోకి రావడానికి ఇప్పటికీ కూడా సిద్ధంగానే ఉన్నాడు. కాబట్టి దేవుడు నీతో మాట్లాడాడని అనిపిస్తే దయచేసి ఈ రాత్రి కాలం ఆయన దగ్గర ఒక ప్రార్థన చేయి. దేవా, నిజమే నేను నువ్వు ఇచ్చిన ఉచితమైన కృపను పొందుకున్నాను, కానీ అప్పటి నుంచి నేను నిర్లక్ష్యంగా జీవించడం ప్రారంభించాను. అనుదిన కృపను నేను పొందుకోలేకపోతున్నాను. దానికి కారణం ఇదిగో నా బలిపీఠాన్ని నేను పాడు చేసుకున్నాను. నేను మరలా దాన్ని బాగు చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే నువ్వు నన్ను పూటకోళ్ళవానింటికి గాయపరచబడిన వ్యక్తిని ఎందుకు చేర్చాడు? తన మిగతా జీవించవలసిన కాలం ఎక్కడ ఉండాలి? పూటకోళ్ళవాని ఇంట్లో. ఎందుకనంటే అక్కడ తనకేముంది? పోషణ ఉంది. అక్కడ తనకేముంది? నివాసం ఉంది, పోషణ ఉంది, సంరక్షణ ఉంది. కాబట్టి దేవుడు కూడా రక్షణ పొందుకున్న తర్వాత మనల్ని ఎలా సంఘంతో ఎందుకు కొనసాగమన్నాడనంటే మరలా మన లోకంలో కలిసిపోకుండా అనుదినమైన కృప మనకి పొందుకునేటట్టుగా దేవుడు మన సంఘంతో చేర్చాడు. కాబట్టి దయచేసి దాని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. సంఘ విషయంలో, సంఘ నడిపింపు విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండకండి. ఎందుకంటే బలిపీఠాలు పాడైతే యెహోవా ప్రత్యక్షత అనేది నీ జీవితంలో ఆయన దిగి రావడం అనేది కరువు అవుతుంది. ఆయన దిగి రాకపోతే ఏమవుతుంది? విపరీతకరమైన పరిస్థితులు చూస్తారు. చివరిగా ఒక్క మాట చెప్తాను. ఆ ఇశ్రాయేల్ కాకుండా ఉన్న మిగతా 400 మంది ప్రవక్తలు ఉన్నారు కదా ఏలియా దగ్గర, వాళ్ళందరూ దేవుడు దిగి రావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కదా. ఎంత విపరీతంగా చేశారు ప్రయత్నాలు? కొరడాలతో కొట్టుకున్నారు, బ్లేడ్లతో చీల్చుకున్నారు, చాలా విపరీతంగా. వచ్చాడా? ఎందుకు రాలేదు? పిలుస్తున్న మార్గం తప్పు. కాబట్టి ఈరోజు దేవుడు ఏర్పరిచిన మార్గంలో మనం లేకపోతే దేవుడిని ఎంత పిలిచినా కూడా ఒకానొక రోజు ఒక ప్రమాదంలో నిలబడతావు. చాలా ప్రార్థిస్తూ ఉంటావు, కానీ దేవుడు మాత్రం దిగిరాడు. ఎందుకనంటే నీ బలిపీఠం సరిచేయబడలేదు కనుక. కాబట్టి దయచేసి రాత్రి దేవుడు నీతో ఏం మాట్లాడాడో ఆ విషయాన్ని పట్టుకో. దయచేసి దాన్ని విడిచిపెట్టకు. దాన్ని దేవుని దగ్గర ప్రార్థించు. దేవా, ఈ విషయంలో, రక్షణ విషయంలో నాతో మాట్లాడావు, కృతజ్ఞత విషయంలో నాతో మాట్లాడావు, నిన్ను నా హృదయంలో పెట్టుకునే విషయంలో నాతో మాట్లాడావు, నిజంగా దారి తప్పిపోయిన విషయాల గురించి నాతో మాట్లాడావు, చివరిగా నా బలిపీఠాన్ని సరి చేసుకోమని నువ్వు నాతో మాట్లాడావు. ఈ మాటలన్నిటిని నేను అంగీకరిస్తున్నాను. నా బలహీనతలు నేను ఒప్పుకుంటున్నాను. నా బలిపీఠం సరిచేయడానికి నాకు మరలా అవకాశం ఇవ్వు అని నువ్వు ఒక్కసారి అడిగితే ఆయన తృణీకరించేవాడు కాదు. ఆయన మరలా తన మహిమను, తన తేజస్సును మన మధ్య దించేవాడు. కాబట్టి అటువంటి స్థితి దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మరలా నువ్వు దేవుని దగ్గర ఆ హృదయం మార్చుకుని దేవుని దగ్గర మరలా అవకాశాన్ని అడిగి ఆ అనుదిన కృప పొందుకోవడానికి ప్రభుని దగ్గరికి వెళ్ళగలిగితే దేవుడు మనల్ని దర్శిస్తాడు. ఇది వరకటి కంటే కూడా ఉన్నతంగా మనల్ని నడిపిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. అటువంటి స్థితిలో దేవుడు మనల్ని అందరినీ ఉంచును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులైన తండ్రి, కృప కలిగిన మా దేవా, నాయన 5 బలిపీఠాల ద్వారా 5 సంగతులను మీరు మా మధ్య ఉంచారు. కృతజ్ఞతలు. ఎవరితో ఏ మాట మీరు మాట్లాడారో మాకైతే తెలియదు, కానీ వారు దాన్ని పట్టుకున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. నేను ఈరోజు దేని విషయంలో మేము నిర్లక్ష్యంగా ఉన్నాం, వాటిని నేను సరి చేసుకుంటూ మేము ముందుకు సాగగలుగుట కృపనివ్వండి. ముఖ్యంగా నాయన మీరు ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యపరచుకోకుండా నేను దాని ద్వారా ఇంకా జీవించగలుగుట, అనేక మందిని జీవించేటట్టుగా చేయగలుగుట కృపనివ్వమని వేడుకుంటున్నాను. ఒక ఉన్నతమైన సంఘాన్ని ఇక్కడ మీరు నిర్మించారు. ఆ సంఘం ద్వారా మేము ఎలా ముందుకు సాగాలో, సమాజంలోనికి ఎలా వెళ్ళాలో, ఎలా శ్రేయస్కరమైన జీవితాన్ని జీవించగలమో ప్రతిదాన్ని కూడా మీరు నేర్పిస్తూ ఉన్నారు. ఈ సువార్త కూడిక ద్వారా రక్షణ సంబంధమైన విషయాలను కూడా మీరు బోధిస్తూ ఉన్నారు. నేను ఈరోజు చాలామంది సామర్థ్యంతో వారిని రక్షించుకోవడానికి ప్రయత్నపడుతూ ఉండగా మీరు చెప్పారు, సామర్థ్యం ద్వారా ఏ ఒక్క తన వ్యక్తి తను తాను రక్షించుకోలేడు అని. ఈ సత్యాన్ని గ్రహించి ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా మాత్రమే మనిషి రక్షించబడగలడన్న ఈ సత్యాన్ని వారు తెలుసుకుని నేను దీని గురించి మరింత వారు లోతుగా పరిశీలించి వారందరూ రక్షించబడగలుగుట కృపనివ్వమని, ఆ మంచి చెడుల జ్ఞానము, నేనేదో మంచివాడిని, కాసేపు నేను మంచివాడిని, కాసేపు నేను చెడ్డవాడిని అనే ఈ రంగుల వలయంలో నుంచి బయటకు వచ్చి దేవుడు మాత్రమే మంచివాడు, ఆయన ద్వారా మాత్రమే నేను రక్షించబడగలనని ఆ సంపూర్ణమైన స్థితిని వారు తెలుసుకోగలుగుటకు నీ కృపను అందించమని, సిద్ధపాటు చేసిన సంఘాన్ని, చేరువచ్చిన సంఘ ప్రియుల్ని
ఈ వాడకట్టు ప్రజలందరినీ కూడా మీరు దీవించమని కోరుకుంటూ నీ కృపగల హస్తాలకి సమస్తాన్ని అప్పచెప్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రించి ప్రార్థించి మనవులు సమర్పించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమె శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ మంచిదండి. వాక్యాన్ని బట్టి మేము చాలా సంతోషించామన్న వారందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. నిజంగా నేను కొట్టమని కొట్టారా, వాక్యం బాగుందని కొట్టారా? వాక్యం ప్రభు మనతో మాట్లాడారని కొట్టారా? మరొకసారి కొట్టండి. ప్రభుని మహింపరుద్దాం. మంచిదండి. మరి దేవుని సేవకులు మన మధ్యలోనికి వచ్చి, ఇది నిజంగా మంగళవారం సువార్త కుడికిలా లేదు, ఒక సభలాగా ఉంది. వెనక్కి తిరిగి చూడండి అందరూ ఒకసారి. మరి నిజంగా మరి కొన్ని వివాదాల్లోనూ కొన్ని కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారు కూడా మరి దేవుణ్ణి ప్రేమించి దేవుని వాక్యాన్ని ప్రేమించి స్థలానికి వచ్చారు. నిజంగా ప్రభు మన అందరితో మాట్లాడాడా లేదా? నిజంగా ఉదయం సేవకులకి చేశాను, వారు 8 గంటలకల్లా వస్తానన్నారు. ఇంకా అంతకు మించి మేము ఏం మాట్లాడాం. కానీ ప్రభు నిజంగా దేవుడు చాలా విలువైన సంగతులను బలిపీఠాల గురించి ప్రభు మనతో మాట్లాడారు. నిజంగా దేవుని సేవకులు చెప్తున్నప్పుడు అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 43వ వచనంలో యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు 43వ వచనంలో పాప క్షమాపణ పొందిన వారు 44వ వచనంలో ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్ముని పొందుకున్నారు. ఇక్కడ ఒక సంఘటన మీరు ఆలోచించండి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి మంచి ధర్మకార్యాలు చేసేవాడే, మంచివాడే, ప్రతి వ్యక్తితోనూ నీతిమంతుడు అనిపించుకుంటున్నాడు. వారు కానీ, వారి కుటుంబం కానీ, వారి స్నేహితులు కానీ, బంధువులు కానీ. కానీ వారు ఎవరిలో కూడా ఏం లేదు, ప్రభు ఆత్మ లేదు. ఉందా చెప్పండి? దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, ఆత్మ లేనివాడు నా వాడు కాడు, అంతే. ఎవరు పొందుకుంటారు ఈ ఆత్మను? యేసుక్రీస్తు ప్రభునందు పాప క్షమాపణ కలిగిన వారు మాత్రమే పొందుకుంటారు. దానికి ఆధారం ఏంటి? అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 43వ వచనంలో వారు పాప క్షమాపణ పొందుకున్న తర్వాత 44వ వచనంలో పరిశుద్ధాత్మని పొందుకున్నారన్నమాట. కాబట్టి గమనించండి, నిజంగా ప్రారంభంలో దేవుని సేవకులు చాలా విలువైన సంగతులు చెప్పారు, ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా. నిజంగా మన మంచి పనులు, మన మంచివారు అనుకుంటున్నారు అందరూ. ఇవి ఏది కూడా మనం ఎక్కడ తీసుకెళ్తావు? పరలోకానికి తీసుకెళ్తావు. ప్రభు మాత్రమే మనల్ని ఎవరు ఎక్కడ తీసుకెళ్తారు? పరలోకానికి తీసుకెళ్లేవారు కనుక మరి మాటలు విన్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరి దేవుడు మనల్ని ప్రేమించి చక్కటి వాతావరణాన్ని ప్రభు ఇచ్చాడు, మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. అలాగే మరి చాలామంది ఒక సభలాగా ఈ యొక్క స్థలానికి చేరి వచ్చారు. నిజంగా ప్రతి మంగళవారం ఇటు రీతిలో ఏర్పాటు చేయాలి, కొంత భారం అయినప్పటికీ మరి చేయాలని అనుకొని దేవుడు తలంపించినప్పుడు గతించిన మరి మంగళవారం నుంచి ప్రారంభించాం. మరి దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు వచ్చి మరి గతించిన మంగళవారం మనకు వాక్యాన్ని అందించారు. నేను గతించిన మంగళవారం చెప్పాను. ఒక వారం ఎవరు వస్తారు? సత్యప్రసాద్ గారు, ఒక వారం కిరణ్ గారు వస్తారు. మరి అద్భుతంగా ప్రతి మంగళవారం జరుగుద్దని చెప్పాను. 2వ వారం కల్లానే ప్రభు చాలా సహాయం చేశాడు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే మన సంఘాన్ని, ఆ యాంపు మందే, ఆ మిక్సర్ మందే, ఆ బాక్సులు కూడా మనవే, లైట్లన్నీ కూడా ఎవరివే? మనవే. మరి కీబోర్డ్ ప్లేయర్ ఉన్నాడు మన మధ్యలో. నేను నా కీబోర్డ్ కోసం ఆశ్చర్యపోయాను అనమాట. నేను అది 44,000 కొన్నాం మేము, ఇప్పుడు 64,000 అయిందంట. అది అప్పుడే ఆయన చెప్పాడు అనమాట, అది మేలిం బంగారం టైప్ అన్నాడు. నిజంగా నాకు అదే అనిపించింది అన్న, ఇది నిజంగా మేలిం బంగారం అనుకుంటా. 44,000 ఉన్నది ఎంత అయింది? 64,000 అయిందనమాట. ప్రభు మనల్ని ప్రేమించి ఇవన్నీ ఇచ్చాడు కనుక ప్రతి మంగళవారం ఇక సువార్త కూడుకులో మరి వాడాలి అని మరి కోణం కలిగి ఉన్నాం. మరి ఇవన్నిట్లో కూడా చాలామంది గతంలో సహకరించారు. మరి మా నాన్నగారు కూడా ఒకసారి పెన్షన్ డబ్బులు వస్తే మరి ఆ డబ్బులతో లైట్లు కొన్నానమాట. ప్రభు ఇంత సహాయం చేస్తే ఇంత లైవ్ వెళ్ళే స్థితి ఇవన్నీ కూడా ప్రభు ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రతి మంగళవారం వాడుకుందాం, మరి అనేకులకి సువార్తను ప్రకటిద్దాం. కనుక మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రతి మంగళవారం ప్రాముఖ్యంగా ప్రభుని ఎరగని వారిని, మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి సభలో కూర్చోబెట్టండి. మరి కూర్చోబెడితే దేవుని వాక్యాన్ని విని
వారు ప్రభుని అంగీకరించడానికి అవకాశం ఉంటుంది కనుక మరి ఇది ఇలాంటి కార్యాలు నెలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి చేస్తారు చాలామంది. కానీ కొంత భారమైన ప్రతి వారం ఎందుకు చేయాలని మేము ఆరాటపడుతున్నామంటే ప్రభు వస్తున్నాడని నమ్ముతున్నాం. ఏం నమ్ముతున్నాం? ఇప్పుడు ఇక్కడ ప్రతి మంగళవారం ఇక్కడే కాదు, ప్రతి గురువారం కరపలో కూడా ఇలాగే ఏర్పాటు చేయాలని ఆశపడుతున్నాం అన్నమాట. మరి 2 ప్రాంతాల్లో కూడా మరి దేవుని వాక్యం వెళ్ళాలి. మరి నేను కూడా వాక్యం మీకు ఎలా చెప్తానో మీకు తెలుసు. అయినా నేను డ్రాప్ అయ్యి మరి ఇతరుల సేవకులు బయట నుంచి తీసుకొచ్చి ఎందుకు చెప్పించాలనుకుంటున్నానంటే మరి వారికైనా యాలివ్ ఇస్తారని మీరు. అంటే వారు చెప్పిన వాక్యానికి ఎలాగిస్తారు? యాలివ్ ఇచ్చి ఎవరు చెప్పినా మీరు ప్రభులోనికి స్థిరపడాలి, ప్రభులోనికి రావాలని మా ఉద్దేశం. కనుక మా ప్రయాసను మా బాధను మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అలాగే చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు వందనాలు తెలియజేస్తున్నాను. మీ కొరకు విలువైన పలహారాలని సిద్ధపరిచాం. మరి ఆ పలహారాలని మా అమ్మగారు రాజమ్మని గారు సిద్ధపరిచారు. మరి ఆ పలహారాలు తీసుకొని మరి మీ గృహాలకు మీరు తిరిగి వెళ్తారు. కానీ ప్లేట్లు ఇచ్చి రాజు వచ్చే పలహారాలని ఇస్తారు, పలహారం సిద్ధపరుస్తారు. ఈ సమయంలో దేవుని సేవకురాలు మాధురి గారు వచ్చి ఒక కీర్తన పాడి ప్రభుని స్తుతిస్తారు. మీరందరూ కూడా రాజు ప్రేమానిధి గారు రాజు ఎవరో ఒకరు రండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేసిను. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే మా ధైర్యం యేసయ్యా. నా ముందు నీవుండగా ఎదురొచ్చు వారెవ్వరు
అడ్డుపడు వారెవరు యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే మేం నమ్మామయ్యా నీవు మాత్రమే మా ధైర్యం యేసయ్యా నీవు కరుణించగా కాదను వారెవరు శక్తితో నింపగా ఓడించు వారెవరు నీవు కరుణించగా కాదను వారెవరు శక్తితో నింపగా ఓడించు వారెవరు సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో దాగిదమయ్యా సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో దాగిదమయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా నిన్ను మాత్రమే మేం నమ్మామయ్యా నీవు మాత్రమే మా ధైర్యం యేసయ్యా దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిదండి. మీలో ఎవరికైనా పొరపాటున పలహారాలు రాకపోతే మమ్మల్ని అడిగి తీసుకోండి, పర్లేదు. అలాగే ప్రతి మంగళవారం ఇలాగ సువార్త కూడిక జరుగుతుంది. ప్రాముఖ్యంగా మరి మీరందరూ ప్రభుని ఎరగని వారిని ఈ స్థలానికి నడిపించవలసిందిగా మరి తెలియజేస్తున్నాను. మరి ఇంతవరకు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించిన దేవుని సేవకులు మరి కిరణ్ కుమార్ గారికి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి వారు తాళరేవు ప్రాంతంలో గృహాన్ని మందిరాన్ని కూడా వారు కడుతున్నారు. మరి ఆ మందిరం నిమిత్తం ప్రార్థన చేయండి, వారి పరిచర్య నిమిత్తం కూడా ప్రార్థించవలసిందిగా తెలియజేస్తున్నాను. మరి అందరు లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుని మన గృహాలకు మనం తిరిగి వెళ్దాం. అందరు లేచి నిలబడినట్లయితే అలాగే చివరగా మరి సంఘస్థులు మరి కుర్చీలను మందిరంలో పెట్టడానికి కొన్ని వస్తువులను మరి మందిరంలో పెట్టడానికి మీరు అందరూ కూడా సహకరించండి. చివరగా ప్రార్థన చేసుకుని మన గృహాలకు మనం తిరిగి వెళ్దాం. మరి ఎన్న వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ వాక్యాన్ని బట్టి మనం అందరం ప్రవర్తిద్దాం, నడుచుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రభువా నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి మంగళవారం నాయనా ఈ స్థలంలో సువార్త కూడుకుని ఏర్పాటు చేసి అనేకులకు దేవుని మాటలు వినిపించాలని, సువార్తను వినిపించాలని ప్రభువా మీ ఉద్దేశం కలిగి ఉండగా, ప్రభువా గతించిన వారం ప్రారంభించగా ఈ వారం తండ్రి ఇంకా గతించిన వారం కంటే అద్భుతమైన రీతిలో అనేకులను నీ ఏర్పాటులో నీ సంకల్పంలో ఉన్న ప్రజలందరినీ ఈ స్థలానికి మీరు నడిపించి ప్రారంభం నుంచి పాటల ద్వారా వాక్యము ద్వారా ప్రభా సమస్త విషయాల్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు వాక్యం అందించిన దేవుని సేవకులు కిరణ్ కుమార్ గారిని, వారు చేస్తున్న పరిచర్యని, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఈ స్థలానికి ప్రభా ఎన్నో సమస్యల్లో ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా ఈ స్థలానికి చేరువచ్చిన నీ ప్రియ పిల్లలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, ప్రభా యొక్క స్థలానికి చేరువచ్చిన ప్రతి ఒక్కరిని
నీ మాటలతో ప్రతి ఒక్కరి హృదయాల్ని మీరు తృప్తిపరిచారు. నీకు స్తోత్రాలు నాయనా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఎవరైతే ఇంకా యేసు ప్రభుని అంగీకరించలేదో ప్రాముఖ్యంగా వారికి రక్షణ భాగ్యాన్ని దయచేయండి. ఎవరైతే సమస్యలతో ఇబ్బందులతో ఉన్నారో ప్రతి సమస్య నుండి ప్రతి ఇబ్బంది నుండి నాయనా ప్రభా మీరు సహాయం చేస్తూ నడిపించమని ప్రార్థిస్తూ ప్రభా యొక్క స్థలానికి చేరువచ్చిన ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుతూ నడిపించమని, అలాగే నాయనా ఈరోజు పలహారాలని సిద్ధపరిచిన రాజమణి గారిని వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఈ స్థలానికి చేరువచ్చిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోమని, లైవ్ ద్వారా కూడా నీ వాక్యం వింటున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని బట్టి ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకునిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్ముడు అన్యోన్య సహవాసము లోకంలో యథార్థంగా సేవ చేస్తున్న సేవకులకును సకల పరిస్థితులకును ఈ స్థలానికి చేరువచ్చిన నీ ప్రియపిల్లలందరికీ వారి కుటుంబాలకి సదాకాలం తోడయుండునుగాక, ఆమేన్. అందరికి వందాలండి. మరి ఒకరికొకరు వందనాలు చెప్పుకొని మీ గృహాలకు మీరు తిరిగి వెళ్ళొచ్చు. మరి వచ్చే మంగళవారం మనం అందరూ ఇలా కలుసుకుందాం. అందరికీ వందనాలు.